నెక్స్ట్ నేరుగా మనం నిన్న ఎక్కడైతే ఆపామో అక్కడితో స్టార్ట్ చేద్దాం మన పద్యాన్ని. ఇటువైపు రైట్ 58 వెరీ గుడ్ కరెక్ట్. చూడండి, భీముడు బంటుతనపు మాటలు మాట్లాడకు అని చెప్పిన పద్యం 57 కదా. ఇందులో ఏం నడుస్తుంది? కృష్ణుడికి భీముడికి మధ్య వ్యంజనాశక్తితో కూడిన సంభాషణ శిల్పం ఉంది అని చెప్పచ్చు. అంటే ఏంటి ఒకసారి చూడండి. గతంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏదైనా ఒక పదం అది ఇచ్చే అర్థంలో వ్యంగ్యార్థం స్ఫురిస్తే అందులో ఏముంటుంది? వ్యంజనాశక్తి. నేరుగా యథాతథంగా ఉంటే అది అభిధాశక్తి. ఒకసారి ఉంటే ప్రీవియస్ క్లాసెస్ మీరు వినుండొచ్చు, మళ్ళీ ఒకసారి చూడాలి. అది అభిధ, లక్షణ, వ్యంజన అని 3 రకాల శక్తులు. అంటే ఒక పదం ఇచ్చే అర్థం శక్తి. ఒక పదం అర్థం స్ఫురింపజేయకపోతే దానికి ఏ విధమైన శక్తి లేదు. మామూలు ఇది జస్ట్ ఇలా స్టై అంటే దానికి అర్థం లేదు, స్టైలస్ అంటేనే అర్థం ఉంటుంది. అలా ఉన్నది ఉన్నట్టుగా చెబితే అది అభిధాశక్తి, వాచ్యార్థం. ఒక లక్ష్యాన్ని ఉద్దేశించి చెప్తే అది లక్ష్యార్థం. వ్యంగ్యార్థం ఎప్పుడు ఉంటుంది? పరోక్ష వచనాలు ఉన్నప్పుడు, ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఉన్నప్పుడు. మనకి అభిధ, లక్షణ, వ్యంజన. పరోక్ష వచనాల్లో ఏముంటుంది? హాస్యం, అంటే కొంత వెటకారంగా మాట్లాడచ్చు, లేదా లోపల ఉన్న కథాంశాన్ని బయటికి చెప్పకుండా పరోక్షంగా చెప్పచ్చు దాన్ని. అలాంటి వ్యంజనాశక్తులు. ఈ వ్యంజనాశక్తితో కూడిన సంభాషణ ఎవరి మధ్య చోటు చేసుకుంది? కృష్ణుడికి భీముడికి మధ్య చోటు చేసుకుంటుంది. పరిహాసోక్తులు. భీముడు ఈ పద్యంలో కృష్ణుడితో ఏమంటున్నాడు? ఇదిగో కృష్ణుడితో కృష్ణ, నీకు పౌరుషం నూరిపోసే పని నాకు లేదులే అని అనడంలో, అలానే కృష్ణుడితో రసికవీరుడిగా పరిహాసోక్తులు మాట్లాడడంలో ఈ వ్యంజనాశక్తిగా అనిపిస్తుంటుంది. అంటే వ్యంగ్యం, వెటకారం. ఇందులో ధర్మరాజు రాజ్యభాగం తీసుకుంటే చాలే అన్నందువల్లనే ఇలా మాట్లాడాను, కానీ ఆనాడు కురుసభలో దుర్యోధన తీరు నేను చూసే ప్రతిజ్ఞ చేశాను, గుర్తుందో లేదు నీకు? రణరంగంలో అదేంటో నేను చూపిస్తాను అని యుద్ధం వైపు సన్నద్ధుడైనటువంటి భీముడి ఆలోచన విధానానికి పురికొల్పిన వ్యక్తి ఎవరు? కృష్ణుడు. ఈ విధంగా అలా చేస్తున్న సందర్భంలో నా కొలది విచారింపక నీకెట్లా ఇట్లనా దగునే, అంటే నా కొలది విచారింపక నీకు ఇట్లన దగునే, మిన్ను నేలయు నిమ్మయిగాక తిరగంగబడినం ఓకే ముంజేతులొడ్డి పోవగద్రోతును. అరే నేను యుద్ధంలో గనక దిగానంటే ఏం చేస్తాను? ఆకాశాన్ని భూమిని ఒక పిక్కటిల్ల చేస్తాను, ఇంకా దాన్ని తట్టుకోలేవు నేను గనక యుద్ధంలోకి దిగానంటే అని భీముడు మాట్లాడడం ప్రారంభించాడు. అంటే భీముడిని ఏం చేశాడు కృష్ణుడు? అలా స్లోగా తనని కావాలని పరిహాసోక్తులు ఆడుతూ, నవ్వులాటతో, తనని వెటకారంతో, వ్యంగ్యంతో లోపలికి తీసుకొచ్చాడు యుద్ధంలోకి. ఇంకొక్కసారి భీముడు తన పైగా పిరికితనం ఏంటి, భయం ఏంటి, ఇంత వెరపెప్పుడు నేర్చుకున్నావా అని అడుగుతున్నాడు. ఇంత పిరికితనం ఎలా అలవడే అన్నాడు. వెంటనే ఇక భీముల్లో కోపం చెలరేగింది. బొట్టుతనం మాటలు మాట్లాడుకున్నాడు. ఒకవేళ నా గురించి నువ్వు అంత ఆలోచింపదగదు, అంత పరిస్థితే రాదు, యుద్ధమే జరగాల్సిన పరిస్థితి వస్తే మిన్ను నేల నిమ్మయిగాక అంటే భూమి ఆకాశం తిరగబడిపోతాయి అనే పరిస్థితిని తీసుకొస్తాను నేను. ఏది? నా ముంజేతులొడ్డి పొవగద్రోతును అంటున్నాడు. ఇలాగా వాటిని ఒక్క చేత్తో ఏం చేస్తాను? ముంజేతులు అడ్డం పెట్టి వాటి స్థానాల్లోకి వాటిని విసిరి పడేస్తాను. అంటే ఆకాశాన్ని భూమిని ఏకం చేస్తాను, ఉల్టా చేస్తాను, విసిరి పడేస్తాను అనే స్థాయిలో మాట్లాడుతున్నాడు. ఎవరు? భీముడు. ఇక న్యాచురల్గా భీముడి సహజ స్వభావం చిత్రణ జరిగిపోయింది.
భీముడి సహజ స్వభావోచిత పాత్ర చిత్రణ మనకి కనిపిస్తుంది. ఇక ఇదిగో యుద్ధమే జరగాల్సి వస్తే నింగి నేల తలకిందులుగా చేసేస్తా అంటున్నాడు వెనుదీయక. నేను ఈ విధంగా అలంకారం అత్యుక్తి, ఉక్తి అంటే మాట, ఓకే, అతిశయోక్తితో మాట్లాడుతున్నాడు. అతియుక్తి. ఈ విధంగా మనం ఒకవేళ సంస్కృత శ్లోకాన్ని చూస్తే అత్యుక్తి అద్భుత తథ్య శౌర్య ధార్యాది వర్ణనం అంటే శ్రీకృష్ణుని పరిహాసానికి భీముడు దానికి తగిన పరిహాస స్థితిలో, అంటే పరిహాసం ఎంత చేశాడో అంతే స్థాయిలో తను కూడా తన మాటలను తీవ్ర స్థితిలో పలుకుతున్నాడు. అతి అంటే తీవ్రత, ఉక్తి అంటే మాట, అత్యుక్తి అదే స్థాయిలో తీవ్రత. మూల శ్లోకం ఇలా ఉంది. భూమి ఆకాశాలు పరస్పరం రాపిడి పడితే విడదీస్తానని అనడంలో సంస్కృతంలో ఒక సహజమైన జాతీయం. జాతీయాలు అని మీరు వినుంటారు కదా, నుడికారాలు జాతీయాలని, ఇడియమ్స్. ఇవి ఎలా ఉంటాయి? ఇప్పుడు సామెతలు వేరు, జాతీయాలు వేరు. వినుంటారు ఎప్పుడైనా? ఇప్పుడు మనకి ఒకసారి నుడికారయుక్త ప్రయోగాలు మనకి జాతీయాల్లో భాగం. గొడ్డలి పెట్టు అంటే ఈ భారతదేశానికి ఉగ్రవాదం గొడ్డలి పెట్టు వంటిది అంటే అర్థం ఏమొస్తుంది? గొడ్డలి పెట్టు. గొడ్డలి పెట్టు అన్న పదం సాధారణంగా మనం గొడ్డలు తీసుకొచ్చి అక్కడ పెడుతున్నావా? కాదుగా. గొడ్డలి పెట్టు అనేది అదొక, ఇప్పుడు పక్కలో బల్యం. పక్కలో బల్యం అంటే అది ఇప్పుడు మనం నిద్రపోతున్నప్పుడు బల్యం పక్కన పెట్టుకొని పండుకుంటే గుచ్చుకుంటూ ఉంటుంది. అలాంటి వాడు అంటే ఒకడి వలన మనకి జరిగే నష్టాన్ని చూపించడానికి వాడిని ఎవరితో పోలుస్తాం? పక్కలో బల్యం లాంటి వాడు జాగ్రత్తరా అంటాం. అంటే వాడు నీ పక్కనే ఉంటాడు కానీ నీకు ఏ క్షణంలో అయినా ఎక్కడైనా గుచ్చొచ్చు. నెక్స్ట్ అలానే గొడ్డలి పెట్టు, ఇంకా వాడి వల్ల మనకి ఎదురయ్యే సమస్య ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. అదొక దాయాది పోరు లాంటిది అటువంటి పరిస్థితి. అలాంటి వాటిని ఏమంటాం మనం? జాతీయాలు అంటాం. ఆ జాతీయాల్లో సంస్కృతంలో ఒక జాతీయం ఉండేది. భూమి ఆకాశాలు రాపిడికి గురవడం, వాటిని తిరిగి వాటి స్థానాలకి ఇసిరిపడేయడం లాంటి పదాలు. నేల నింగి తిరగబడితే సరిగ్గా త్రోయడం తెలుగువారికి దగ్గరగా ఉండే జాతీయం. ఆ సంస్కృత జాతీయానికి తగిన జాతీయాల్ని తెలుగులోకి తీసుకొని రావడం. ఇంగ్లీష్లో ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అని ఉంటుంది. ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ ఏంటి? పిల్లులు కుక్కలు వర్షిస్తున్నాయా? కాదుగా. కుండపోత వర్షం అని తెలుగులోకి మార్చాలి. తెలుగులోకి కుండపోత వర్షం అని మార్చాల్సి వస్తుంది. ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అని ఇంగ్లీష్లో అంటాడు. అది నువ్వు ట్రాన్స్లేట్ చేయాల్సి వస్తే నీకు వచ్చే సవాళ్ళలో మొదటి సవాళ్ళే ఈ జాతీయాలు లాంటివి. అలాంటి సవాలే లేకుండా వాటిని అద్భుతంగా తెలుగు నుడికారాలకు తగిన విధంగా రచించిన శక్తి ఎవరికి ఉంది? మన తిక్కనమాత్యుడికి ఉంది. సంస్కృతంలో ఆ భూమి ఆకాశాల మధ్య జరిగే రాపిడి గురించి ప్రస్తావన చేస్తే మన భీముడి నోటి మీద ఏ విధమైనటువంటి జాతీయంగా మార్చాడు తెలుగులో అనువదించినప్పుడు? భూమిని నేలని నేను కన్ను మిన్ను తిరగబడేలా చేస్తా అంటున్నాడు. ఒకదాన్ని ఉల్టా చేసేస్తా అని. సో ఈ విధంగా తెలుగు నుడికారానికి తగ్గట్టు భూమి ఆకాశాలు రాపిడి జరిగినట్టు అని సంస్కృతంలో ఉంటే భూమి ఆకాశాలు తిరగబడ్డాయి అన్నట్టు. మనం 600 అయినా 100 6 అయినా ఇట్లా మాట్లాడతాం. ఆ పద్ధతిలోనే ఇలాంటిది అనమాట తెలుగు జాతీయం అప్పట్లో. సో ఈ కృష్ణుడి మాటలు ఈ విధంగా అభిమానాన్ని, ఆగ్రహాన్ని మనం అభిమానం ద్వారా వచ్చిన ఆగ్రహం అనొచ్చు. అలా ఇప్పుడు మొదలుపెట్టాడు. అమ్మయ్య నేను అనుకున్న లక్ష్యం నెరవేరింది అనుకున్నాడు కృష్ణుడు. అనుకొని మొదలుపెట్టి నవ్వుటాల కన్నినం పవనాత్మజ ఇంత ఏటికి కేవలం యోధవే పరుష అంటే నువ్వు ఇప్పటిదాకా గిల్లాల్సిందంటే గిల్లేసి మళ్ళీ గిల్లితే గిల్లించుకోవాలనేది వెటకారంగా చెప్తాడు మనోడు. ఎవరు? కృష్ణుడు. గట్టిగా గిల్లాడు. నువ్వు ఒక భయస్థుడివి, పిరికి పందవి అని తిట్టిన తర్వాత ఇండైరెక్ట్గా భీముడు ఊరుకుంటాడా? భీముడు రెచ్చిపోయాడు. రెచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు? జస్ట్ ఏదో ఊరికే అట్లా ఫ్రెండ్షిప్లో అన్నాను, నవ్వుటాల కన్నా. నవ్వుటాల అన్న పదాన్ని కూడా మనం గమనించాలి. ఇది తెలుగు పలుకుబడి, తెలుగు నుడికారం. ఈ తెలుగు పలుకుబడి నుడికారం అనేది మనకి తర్వాత కాలంలో వర్ణ వ్యత్యాసం చెంది నవ్వుటాల కాస్త నవ్వులాట అయింది. నవ్వుటాల కన్నినం పవనాత్మజ ఇంత ఏటికి కేవల యోధవే, నువ్వు మామూలు యోధుడివా కాదే. పరుల కిల్బిషములు తలపోయే ఈమెయిన్ జావడమైన చూచి ఇది చందము కాదని అంటిగాక
నీ చేవయు లావు నీవు మును చేసిన భంగులు నేను ఎరుంగనే అంటున్నాడు. ఓహో, ఈ విధంగా ఇదిగో ఆ అపౌరుష వృత్తిని నువ్వు చూస్తున్నావు. అంటే ఏంటి? చావలేనివాడా అని తిడతాం మనం, చేవలేనివాడు అని ఇప్పుడు మనం అంటుంటాం. ఇప్పటికీ అది నిల్చున్న పదమే. ఇప్పుడు ఈ కాలంలో ఈ పదం ఉంది అని చెప్పిన పాపం తెలుగు వాళ్ళకి అర్థం కావట్లా. ఇంకా మాండలిక భాషల్లో అంత చేవలేనివాడు ఎందుకు వచ్చావు అనే పదాలు ఉంటాయి. మీరు చూడండి, ఒక 20 ఏళ్ల క్రితం తీసిన సినిమాలన్నింటిలో ఈ పదం కనిపిస్తుంది. అంత చేతగానితనం, పౌరుషం లేకపోవడాన్ని వీడికి చేవలేదు అంటారు. అంత అట్లా ఈ విధంగా చూచి ఆ చేవలేని తనాన్ని చూసి ఇది చందము కాదని అంటిగాక, అదేంటి నీలాంటి వీరుడికి, అబ్బో నేను నీ గురించి చూడలేదా, ఇంతకేటికి ఇంకేవల యోధమే, మామూలు వీరుడువా నువ్వు, పైగా నువ్వు చేసినటువంటి ఎంత లావు పనులు అంటే ఏంటి, మా లావు ఉన్నావులే అంటారు ఇప్పటికీ కూడా. మాలావు అంటే చాలా గొప్పోడివిలే, గొప్ప పని. లావు అంటే మనం ఇలా లావు అయిపోవడం అనేది కాకుండా చాలా గొప్ప గొప్ప పనులు చేసినవని లావు పనులు ఇప్పటికీ వాడుతుంటారు మాండలిక పదాల్లో. మా లావు తలపోయికి మెయిన్ జావడమైన సీది చందము గాక, నీ చేవయు లావు నీవు చేసిన భంగులు ఇవన్నీ చూశాను కదా నేను, ఇదిగో చూసి నేను ఎరుంగనే. అంటే ఏమేమి వస్తున్నాయి ఇందులో నీవు చేసిన పనులు అంటే, అప్పుడు నిన్ను పాతంలో పడేసిన బయటకు వస్తావు, కీచకుడిని ఎదిరించాలన్నా ఎదిరించి చంపేస్తావు, నీవు అసలు అది లక్క గృహంలో వేసి తగలబెట్టినా బయటపడతావు. అసలు నీకు చావనేది ఉందా? లేనే లేదు. పైగా భయం ఉందా? అసలే లేదు. పిరికోడివా అన్నమాట జవదానడు వాడే, అందుకే అవుతున్నావు. లేకపోతే ఈ పాటికి ఏం చేస్తుండే, దుర్యోధనుడిని ముక్కలు చెక్కలు చేసేవాడివి, ఆ స్థాయి ఉన్నవాడివి అన్నట్టుగా. ఇందులో నీ భంగులు నేను ఎరుంగనే అండంలో నీ శక్తి సామర్థ్యాలు ఏంటో నేను ఎప్పుడో చూస్తూనే ఉన్నా ఆల్రెడీ అని అంటున్నాడు మనుడు. సో ఇలా ఈ విధంగా కేవల యోధమే పరులకి విషయం. అంటే శత్రువులు ఏవైతే పనులు చేస్తుంటారో, ఇప్పుడు పాతకములు అంటుంటారు కదా, పంచమహాపాతకములను వినుంటారా? మహాపాపములు అంటారు కదా. పంచమహాపాతకాలు అంటే ఏంటి? స్త్రీ హత్య, గోహత్య, ఇలా సన్యాసుల్ని వధించడం, అంటే పురోహితులు లేదా బ్రాహ్మణులు లేదా సన్యాసులు, ఇలా ఎవరైతే సాధువుల్ని సంహరించడం, ఇలాంటి వాటిని ఏమంటారు? పంచమహాపాతకాలు అంటారు, మహాపాపాలు. ఇప్పుడు ఎవరికి హాని చేయని సాధువుని కానీ, స్త్రీలను కానీ, బలహీనుల్ని ఎవరైనా లేదా గోవుల్ని కానీ వధించడం. అప్పట్లో గోవులు ఎటువంటివి? సంపద. మీరు ఋగ్వేద కాలంలో చూస్తే గోవుల కోసమే యుద్ధాలు జరిగేవి. సో అది గోవులకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. సో అటువంటివి చేస్తే వాళ్ళని ఏమంటారు? మహాపాపం చేసిన వాళ్ళు. మామూలు పాపం చేయడం ఓకే, మహాపాపాలే 5 ఉంటాయి. ఆ 5 పాపాలు అలా మరి వినుంటారు పంచమహాపాతకాలు ఆ పద్ధతిలో. ఇంకా ఇదిగో పరుల కిల్బిషములు, పరులు అంటే శత్రువుల పాపాలను అసలు ఏమాత్రం నువ్వు సహించే వ్యక్తివి కాదు, ఏ విధంగా కూడా. అలాంటి వాడివి నువ్వేం చేసావు? మొట్టమొదటిసారి ఏదో పౌరుషహీనుడిగా వ్యవహరిస్తే నేనేం చేస్తా? న్యాచురల్గా నేను ఏంటి ఉల్టా మాట్లాడుతున్నావు అని అడుగుతాను నిన్ను. అదే నిన్ను అడిగాను తప్ప ఏం లేదు అంటున్నాడు. ఇదిగో భీముడి మాటలు విని వాసుదేవుడు, పవనపుత్ర నేనేదో పరిహాసానికి అంటున్నాను తప్ప ఇంత రాద్ధాంతం ఏంటి? నువ్వు అసామాన్య వీరుడి, నువ్వు కేవల యోధుడివే కాదే. ఇట్లాంటి వాడివి దుర్యోధులు నీకు చేసినటువంటి ఆ పాపాలు అపకారాలు ఇవన్నీ నువ్వు పౌరుషహీనంగా మాట్లాడుతున్నావు ఏంటి భరిస్తూ, ఆశ్చర్యకరంగా. అటువంటి మాటలు పలకడం చూసి నీ వంటి రాజబిడ్డకి అది సరైనది కాదు కదా అని ఉద్దేశంతోనే మాట్లాడాను అంటున్నాడు. సరే, మొత్తానికి ఏంటి ఈ భుజసారణ శక్తి నువ్వు పూర్వం చూపించినటువంటి భంగులు నేను ఎరుంగనే, అంటే సాహసాలు అవన్నీ నేను చూసాగా. హిడింబాసుని చంపావు, బకాసుని చంపావు, కీచకుని చంపావు, జరాసంధుని చంపావు, ఇన్నిటిని చంపావు అన్నట్టుగా అర్థం వస్తుంది. నేను చెప్పాను అక్కడ పద్యంలో. ఇన్ని భంగులు నేను ఎరుంగ అంటే లోపల వేసినా బయట వేసినా ఎక్కడ వేసినా కూడా అందరినీ చంపి బయటకు వచ్చావు తప్ప నువ్వు చావడం ఎక్కడ జరిగిందిరా బాబు. నీలాంటివి కేజీఎఫ్ ఎలివేషన్ ఉన్న హీరో నేను ఎక్కడ చూడలా అని మొత్తం అంత స్టోరీని గుర్తు చేశాడు ఒకటేసారి. ఇన్ని భంగులు ఎరుంగమే అనడంలో అంత వెనకాల ఇంత స్టోరీ ఉంది భీముడి. సో ఇది అని చెప్పి మాధవుడు మరియు పార్థుడు పోరతేరు
కడపంధనకు నన్ను కోరి ఎంతయ్యం ప్రార్థన చేసే దానికి అనురాగమునుందితి నేను కానా యుద్ధార్థులైన మాకు నిన్ను ఆశపడం తగదే అసెంబు నానార్థముల్ విరోధి విజయంబున తక్కక నొంటగలుగునే. ఇప్పుడు అర్జునుడు గురించి వచ్చిందనమాట ప్రస్తావన. అని మాధవుండు మరియు ఈ విధంగా కృష్ణుడు మళ్ళీ భీముడితో అనడం మొదలుపెట్టాడు. ఏమని మొదలుపెట్టాడు? అర్జునుడి ప్రస్తావనతో మాట్లాడుతున్నాడు. చూడండి, అర్జునుడు అంటే ఫల్గుణ పార్థుడు ఏంటి యుద్ధంలో తనకు రథసారథ్యం చేయవలసిందిగా నన్ను కోరుకున్నాడు. ఎవరో అర్జునుడు కోరుకున్నాడు ఆల్రెడీ. యుద్ధంలో రథసారథ్యం చేయమన్నాడు అంటే అర్థం ఏంటి? ఇక్కడ సంధి కోసం ప్రయత్నం చేస్తూ యుద్ధంలో రథసారథి గురించి మాట్లాడడం ఏంటి? అంటే యుద్ధం జరుగుతుందని ఆల్రెడీ తెలుసనే అర్థం. ఇప్పుడు ఎవడైనా కూర్చొని మాట్లాడుకుందాము, చర్చించుకుందాము అని చెప్పేసి బయటంతా ఒక 100 మంది మనుషులను ఇచ్చి కత్తుల్ని పెడితే ఏమని అర్థం? ఇక్కడ ఏదేంటి ఈ డిస్కషన్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య అని కొంచెం జలుబు వచ్చినట్టు ఇట్లా అని నెక్స్ట్ బుల్లెట్ దిగిందా లేదా అనడానికి సిద్ధంగా ఉండాలి. యాక్చువల్గా ఆడు కూర్చుంది ఏంటి? యుద్ధానికే. కానీ వాడు ఏం చేస్తున్నాడు? ఆ చర్చ అని చెప్పి కూర్చుంటున్నాడు అని అర్థం. అంటే వీళ్ళకి తెలుసు యుద్ధం జరగబోతుందని, పార్థుడికి తెలిసి రథసారథి ఎవరిని ముందే బుక్ చేసి పెట్టుకున్నాడు, కర్చీఫ్ వేసేసాడు కృష్ణుడికి. వేసేసి ఇదిగో ఫల్గుణుడు యుద్ధంలో రథసారథ్యం చేయవలసిందే నన్ను మిక్కిలి కోరి ఉన్నాడు, అందుకు నేను సమ్మతించాను. ఇప్పుడు భీముడి ఆవేశాన్ని చల్లార్చడానికి కృష్ణుడు ఏం చేస్తాడు? ఎప్పుడు ఒకరిని ముందు ఉంచుతాడు. కృష్ణుడు ఎప్పుడు కృష్ణతత్వంలో ఏముంటుంది? కృష్ణతత్వం మనకి కపటత్వం కనిపిస్తుంది, కానీ అందులో దాని వెనకాల ఉన్న లోక కళ్యాణం కనిపిస్తుంది. మీకు కపటత్వం అంటే ఇప్పుడు చెప్తాయినండి. యుద్ధం జరిగే అనివార్యం తెలిసినవాడు ఆ యుద్ధం మళ్ళీ యుద్ధ భీతిని కలగకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. యుద్ధ నీతిని వీళ్ళు ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలో తెలియకుండానే అయ్యో యుద్ధం జరిగిపోతుంది, అయ్యో యుద్ధం జరిగిపోతుంది, అయ్యో యుద్ధం జరిగిపోతుంది అనే బాధలోకి వెళ్ళిపోతారు వీళ్ళు. బాధ కాస్త అది క్రమేణా శత్రువుకి భయంగా పరిణమించే ప్రమాదం ఉంటుంది. మనం యుద్ధం జరిగేటువంటి ఆస్తి ప్రాణ నష్టం మనల్ని బాధ కలిగిస్తుంటే శత్రువు దృష్టిలో వీడిలో యుద్ధ భీతి ఉంది అనే భావన కలిగించి వాడి బలాన్ని రెట్టింపు చేస్తుంది. మన వాదం వాడికి బలంగా మారకూడదు. మన ఈతి బాధలు మనతోనే అది సమసిపోవాలి. మనం కర్మణ్య వాధికారస్య అనే బ్యాచ్ మనం ఇంకా అంతవరకే పరిమితం అవ్వాలి అనే కోణం ఉంటుందన్నమాట. వీళ్ళకి యుద్ధం జరిగిపోతుంది, అయ్యో యుద్ధం జరిగిపోతుంది, నేను ఓడిపోతాననే భయం ఎప్పుడూ లేదు, యుద్ధం జరిగిపోతుందనే బాధ ఉంది. కానీ శత్రువులకి ఏ విధమైన భావన కలుగుతుంది? నేను అయ్యో యుద్ధం జరుగుతుందే అని బాధపడుతున్న వ్యక్తిని చూసినటువంటి శత్రువు వీడికి యుద్ధం అంటే భయం ఉంది అని వాడి బలాన్ని రెట్టింపుగా భావిస్తాడు. ఆత్మస్థైర్యం మెండుగా ఉంటుంది అప్పుడు. అది పైగా యుద్ధం జరిగిపోతుందన్న బాధ ఉన్నప్పుడు అతను యుద్ధాన్ని మనస్ఫూర్తిగా చేయలేడు. అతను నిర్వర్తించవలసినటువంటి విధిని కర్తవ్యాన్ని మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధితో దాన్ని చేయలేడు. త్రికరణ శుద్ధితో యుద్ధంలో భాగం పంచుకోలేని ఒక మహావీరుడు వలన జరిగే నష్టం ఏముంటుంది? వంశనాశనం ఎలాగో జరుగుతుంది, ధర్మం అప్రతిష్ట పాలవుతుంది, అధర్మం రాజ్యం వెళ్తుంది. మరి ఎలా చేద్దాం? ధర్మనీతి వర్తనుడే యుద్ధాన్ని వద్దు అని ఎక్కువగా కోరుకుంటే వచ్చే నష్టం ఎక్కువ. ధర్మం వైపు నిలబడ్డవాడు యుద్ధాన్నిగా అనివార్యం అని భావించినప్పుడు ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చేయాలి, ఇంకా ఏకాగ్రతతో యుద్ధం చేయాలి. అలా చేయించాలనేటువంటి లక్ష్యం కృష్ణుల్లో ఉంది. అందుకే కృష్ణుడు ఏదో యుద్ధానికి పురికొల్పిన వ్యక్తి కాదు, లేదా కపటాన్ని మోసాన్ని కలిగిన వ్యక్తి కాదు. అది పైకి మాత్రమే కనిపిస్తున్నటువంటిది, కానీ అంతర్లీనంగా అతనికి ఏముంది? యథాహి ధర్మస్య అనే భావన ఉంది. సంభవామి యుగే భావన ఉంది. ధర్మ సంస్థాపనార్థం అంటే ధర్మాన్ని పునఃప్రతిష్ఠింపచేయడానికి పలుమార్లు తను ఉద్భవించేటువంటి కాలపురుషుడు. ఆ కాలపురుషుడు కాలౌచిత్యానికి అనుగుణంగా ఆ కాలధర్మాన్ని అనుసరించి ఏం చేస్తున్నాడు? అధర్మం వైపు నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు, ధర్మాన్ని గెలిపించే ప్రయత్నం చేస్తున్నాడు. ధర్మాన్ని గెలిపించాలంటే
తనెళ్ళి నేరుగా యుద్ధం చేయడం కాదు, ధర్మం ఎవరి వైపు ఉందో అందరూ గుర్తించేలా చేయడం, చరిత్ర ఆ ధర్మాన్ని పాటించేలా చేయడం, అది యుగ పురుషుడు చేసే కర్తవ్యం. చరిత్ర ఏది ధర్మం అధర్మం అని గమనించాలంటే అందులో భాగస్వాముల్ని అక్కడ ఉంచాలి. అలాంటప్పుడు వాళ్ళందరినీ తీసేస్తానంటే కుదరదు. ఆ విధంగా ఆ యుద్ధంలో ఎవరైతే పాలు పంచుకుంటున్నారో వారిలో ఎవరికి ధర్మం ఉందో మనం విచక్షణతో అర్థం చేసుకునేలాగా ఆ మొత్తం తంతుని నడిపించాలి. అంటే మొత్తం ఆ కార్యాన్ని ముందుకు తీసుకెళ్ళగలగాలి. అది ఇప్పుడు ఇది సంధి కార్యం ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇది ధర్మం ఎవరి వైపు ఉందో నిరూపించే ప్రయత్నమే తప్ప యుద్ధాన్ని అడ్డుకునే ప్రయత్నం కాదు. యుద్ధం అనివార్యం అని గమనించినటువంటి విచక్షణ అంతర్లీనంగా ప్రతి ఒక్కరిలో ఉంది. ఇంకొకటి, అర్జునుడి పేరే తీసుకోవడంలో అర్జునుడికే ఇంకా బంధుప్రీతి ఎక్కువగా ఉంది. ఆ క్రమంలో బంధువుల్ని, విదురాది సత్యుల్ని, భీష్మ పితామహుల్ని నేను వధించలేనే అనే భావన ఉంది సహోదరుల్ని. అటువంటి పరిస్థితి వచ్చేవాడే యుద్ధానికి మళ్ళీ నాకు రథసారథిగా నువ్వే ఉండాలని కోరుకునేశాడు ఆల్రెడీ. అటువంటి పరిస్థితికి అవకాశం ఉన్నవాడే, అటువంటి సున్నితమైన హృదయం కలిగిన వాడే. అటువంటి ఇప్పుడు చేయాల్సిందిగా మిక్కిలి కోరుకున్నాడు. అందుకు నేను సమ్మతి. కనుక యుద్ధం అభిలషిస్తున్న మనకు కథనంలో నీ తోడ్పాటు ఎంతో అవసరం కదా అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు అనమాట అర్జునుడు. చూడండి, పార్థుడు ప్రతిసారి మనవాడు యుద్ధం అనకుండా ఏమన్నాడు? పోరగలగా పోరదేరు గడపం తనకున్ నన్ను గోరి ఎంతయూ ప్రార్థన చేసే. పార్థుడంట యుద్ధం జరిగినప్పుడు తన ఏం చేయడంట, తనకి ఆ కుంతిపుత్రుడైన అర్జునుడు పూర్వ యుద్ధంలో తేరు అంటే రథం, కడపన్ నడపడం, ఎత్తటి తేటైన అచ్చ తెలుగు పదాలను చొప్పించినటువంటి వ్యక్తి 11వ శతాబ్దంలో మనడు పార్థుడు. ఆయన సమన్ కోరి నన్ను అభిలషించి అనురాగం నొంది తిని. నేను ఎవరి అనురాగం? మన అర్జునుడు. అయ్యో అర్జునుడు అలా అడిగినప్పుడు నాకెంతో ప్రీతిపాత్రమైనటువంటి విషయం అది, అలా అడగడం. ఆయన అనురాగం నొంది నేను కాన యుద్ధార్థులైన మాకు నిన్ను ఆశపడడం తగదే. మనం ఆశ అని అనుకుంటాం, ఆశ అంటున్నాడు చూడండి, ఆశని ఆశ, ఇలా మాండలిక పద ప్రయోగాలు కనిపిస్తుంటాయి. నేను ఏమనుకుంటున్నాను, నేను ఏకంగా రథసారథ్యం వహిస్తాం అనుకుంటున్నా, అర్జునుడికి సహకరిద్దాం అనుకుంటున్నా. అర్జునుడు ఆల్రెడీ నన్ను కోరాడు. మరి మేమిద్దరం యుద్ధానికి సన్నద్ధమైపోయినప్పుడు నువ్వేం చేస్తున్నావు? అన్న చెప్పింది వింటా అంటున్నావు. అరే అటువంటి సందర్భంలో మేము నిన్ను ఆశపడడంలో తప్పు లేదు కదా అని మెల్లగా అర్జునుడిని పరోక్షంగా యుద్ధం వైపు పురికొల్పే ప్రయత్నం కూడా ఇందులోనే షురూ చేసేసాడు. అది కృష్ణుడి లక్ష్యం. ఇక నీలాంటి వాడు గనక ఒకవేళ యుద్ధంలో దిగితే ఆశపడడం తగదే. కీర్తి నానార్థాలు బహుళ ప్రయోజనాలు విరోధి విజయం తక్కకన్ అంటే శత్రువులకి గెలుచుటచ్చే కాక ఒంటని మరొక్క విధానం కలుగునే లభింపగలవా. కీర్తి సకల ప్రయోజనాలు శత్రువులను గెలవడం వలన మరో విధంగా సమకూడవు కదా. కీర్తి అనేది ఎట్లా వస్తుందంటే నీకు యుద్ధంలో క్షత్రియుడు సాధించిన విజయం ద్వారా లభిస్తుంది క్షత్రియుడికి కీర్తి. అది సో ఈ పద్యంలోని వాక్య ప్రవృత్తిని గురించి తిక్కన 66వ వచనంలో కూడా మనకి చెప్తాడు పరిహాసంతో. అంటే సరసవాక్యాలు ఇవన్నీ. ఇప్పుడు మీరు చూడండి, రసాభ్యుచిత బంధంలో వ్యంగ్యం హాస్యంతో మిళితం చేస్తూ రౌద్ర వీర రసాలను ఔచిత్యవంతంగా నిబంధించగలగడం రసాభ్యుచిత బంధం. నిన్న మనం చర్చించాం. అదే ఇక్కడ కనిపిస్తుంది కృష్ణుడికి భీముడికి మధ్య. ఆ తర్వాత అని అంటే అనవుడు అని అనగా ఏమి వెంటనే మనోడికి ఇందులో రెచ్చగొట్టే విధానం ఎంత బాగుంటుందంటే, ఇదిగో అర్జునుడు యుద్ధానికి ఉన్నాడు, అర్జునుడికి నేను రథసారథి వహిస్తున్నాను, అర్జున్ లాంటి వాడే అసలు ఏమాత్రం భయం లేకుండా యుద్ధానికి సన్నద్ధమైపోయినప్పుడు నీలాంటి వాడు ఇలాంటివి మాట్లాడడం ఏంటి అని మాట్లాడుతుంటే, ఓహో వీళ్ళు నన్ను అంత తక్కువ అంచనా వేశారా, అంటే అర్జునుడే పెద్ద వీరుడు అనుకుంటున్నావా అనే విధంగా భీముడిని రెచ్చగొట్టాడు. అది కూడా పరోక్షంగా. అలా అర్జునుడిని యుద్ధానికి పురికొల్పిన వైఖరి కనిపిస్తుంది, భీముడిని మరింత అర్జునుడితో పోటీ పడే వైఖరిని కనిపింపజేస్తున్నాడు. అర్జునుడు అండ్ కృష్ణుడు ఇద్దరితో కూడా
అలాంటి విధానంతో ఇక్కడ శార్దూల వృత్తంలో శార్దూలం వచ్చింది చూడండి మళ్ళీ ఇంకొకసారి భీముడికి. శార్దూలం అంటే ఏంటి? పులి. మీకు చెప్పా అది ఎలా వస్తుంది చూడండి మాస చేసే తతకలో. ఏమి పార్థుడు నీవు దండిమగలై ఈ వచ్చు కౌరవ్య సంగ్రామ క్షోభము బాహుదర్పమున తీర్పం పెద్ద మిర్రెక్కి మిమ్మే ఎల్లన్ వెరగంది చూచెదముగా అంటున్నాడు. ఏమి పార్థుడు నీవు దండిమగులై ఈ వచ్చు కౌరవ్య సంగ్రామ క్షోభాన్ని బాహుదర్పము తీర్పడానికి వచ్చారా? అబ్బాబ్బాబ్బా వచ్చారమ్మా, వచ్చిందమ్మా వయ్యారి అనేదో ఉంటుందిగా. ఏంటంటే ఇడు ఏంటి పార్థుడు నీవు అబ్బా మేటి సూర్యులే ఈ వచ్చు కౌరవ్య సంగ్రామాన్ని కురుక్షేత్రాన్ని మీరే పెద్దగా తొలగించడానికి వచ్చారా, తీర్పడానికి వచ్చారా బాహుదర్పంతో అని కోపంతో మాట్లాడుతున్నాడు. మిర్రెక్కి అదే ఎత్తైన మిట్ట మీద నిలిచి ఆశ్చర్యం పొంది అన్నట్టు మిర్రెక్కి మిమ్ము ఏమో ఎల్లన్ అని విడదీసి చదవాలి దాన్ని. మిమ్ము ఏమో ఎల్లన్ మిమ్మేమెల్లన్ అని అర్థం. అంటే మిమ్మల్ని ఏమో అంటే మేము అందరము అబ్బాబ్బాబ్బా వెరగంది చూచిదముగా. నీవు పార్థుడంట వచ్చే కౌరవ సంగ్రామంలో అద్భుతమైన శౌర్యం దండిమగలంటే ఏమంటే ఒక పెద్ద వీరులు అన్నట్టుగా. ఓకే, యుద్ధానికి ఏమాత్రం వెరప చెందని వాళ్ళు. నువ్వు అంటే యుద్ధ వీరులు అన్నట్టు. దండిమగలు అంటే దండి అంటే ఏంటిది? దండం, దండి, దండనం ఇలాంటి పదాలు మీకు ఎక్కువ రిలేటెడ్గా దేనికి అనిపిస్తుంటాయి? యుద్ధానికి సంబంధించి. మగలంటే మగ అంటే వీరుడు అన్నట్టు. ఇప్పటికి కూడా మనం వాడుతుంటాం కదా సినిమా డైలాగులు ఏమంటే నువ్వు మగాడివి అయితే అంటుంటారుగా, అదే మగ. నువ్వు పార్థుడు దండిమగలి అంటే యుద్ధానికి యుద్ధ వీరుడు. వీడొక్కడే మగాడమ్మా, అది కూడా యుద్ధంలో వీడొక్కడే వీరుడంట అన్న ఫీలింగ్లో మాట్లాడుతున్నాడు. నీవు పార్థుడు దండిమగలై ఈ వచ్చు కౌరవ సంగ్రామానికి యుద్ధం వల్ల భుజగర్వంతో మీరే తీరుస్తారంట. మేమేమో అలా చెట్టెక్కి శబాష్ అని పక్క నుంచి చప్పట్లు కొడతామంట. ఎవరు మాట్లాడుతుంది? ఎంత వెటకారం, వ్యంగ్యం, ఎంత కోపం, లోపల ఉన్నటువంటి కోపం ఎవరి నుంచి బయటకు వస్తున్నాయి? భీముడి నుంచి. ఈ పదాలలో నాటకీయ శక్తి అణువణువున ఇమిడి ఉంటుంది ఈ సంభాషణ శిల్పంలో మీరు గమనిస్తే. ఎందుకని ఉంది? భీముడి భాష్యంలో ఖచ్చితంగా కొంత పరిహాసం నుంచి వచ్చినటువంటి రౌద్రం కనబడాలి. ఆ రౌద్రంలో ఆ పరిహాసాన్ని సహించలేని వ్యంగ్య భాష్యం కనబడాలి, వ్యంగ్యం, వెటకారం కనబడాలి భీముడి భాషలో. అలా కనిపిస్తున్నప్పుడు భీముడు వంటి పాత్ర మనకి ప్రత్యక్ష సాక్షాత్కారం అవుతుంది. నీవు పార్థుడే దండిమగలై ఆ పదాలు చూడండి. ఈ వచ్చు కౌరవ్య సంగ్రామ క్షోభం బాహుదర్పం తీర్పం. అప్పుడు మీరందరూ కలిసి మీ బాహుదర్పంతో వచ్చే కౌరవ సంగ్రామాన్ని మొత్తం మీరే లీడ్ చేస్తుంటే, మీరే తీరుస్తుంటే మేమంతా ఆ చెట్టెక్కి చూస్తుంటామంట, కమాన్ అని క్లాప్స్ కొడతామంట అని ఎంత వెటకారంగా మాట్లాడుతున్నాడు సుచితంగా. ఈసారికి పోయిరా పో ఈసారికి అంటే ఇది కూడా చూడండి మన ఇప్పటికీ వాడుతున్నటువంటి మాండలిక పదాలు మీరు గమనిస్తే. ఈసారి పోయిరా అంటున్నాగా, ఈసారికి పో అంటున్నామా, ఈసారికి పో, ఈ తూరి పో, అట్లా ఈసారకు పోయిరా. భీముడు ఈ సమయంలో రిత్త మాటలకు కోపింపడు సూపు. అంటే ఏమన్నాడు? రిత్త మాటలు, నీలాంటి పిచ్చి మాటలకి భీముడు ఈ సమయంలో ఏమన్నా స్పందిస్తాడు అనుకుంటున్నావా? అంత సీన్ లేదు, అసలు యుద్ధంలో చూపిస్తాడు భీముడు అంటే ఏమనుకుంటున్నావు అని కోపడుతున్నాడు భీముడు. అంటే ఈ సందర్భంలో ఇటువంటి రిత్త మాటల్ని అసలు ఏమాత్రం కోపింపడు. చూడు, అది పైగా అలా కోపించడం ఎటువంటి భావన కలిగిస్తుంది? పెంపు ఇలాంటివన్నీ ఏంటంటే అభిమానం అన్నట్టు. వాళ్ళ అభిమానం తగ్గేటట్టుగా, ఏదో నా ఆత్మాభిమానం పడిపోద్ది ఈ సమయంలో నేను అనవసరంగా ప్రగల్భాలు పలికితే. నువ్వు పార్థుడు యుద్ధం చేస్తారంట, మేము చెట్టెక్కి చూస్తాం ఓకే అని మాట్లాడుతున్నాను తప్ప నేను అంటే అతను మాట్లాడుతున్నాడు కానీ ఇలాంటి వాటికి నేను ఇప్పుడు స్పందించి రెచ్చిపోయి మాట్లాడాల్సిన అవసరం లేదు అని అంటున్నాడు. అలా మాట్లాడడం నా గౌరవం తగ్గించుకున్నట్టు అన్నట్టు స్పందించడు. గౌరవం చెడేటట్లు వ్యర్థవచనాలకు కోపం చెందడు. వ్యంగ్య సరసోక్తి భీముల్లో. ఇప్పుడు భీముల్లో ఏం బయటపడింది చూడండి.
అబ్బా జరగబోయే యుద్ధంలో ఈయన పెద్ద సారథ్యం వహిస్తాడంట, అర్జునుడేమో బాణాలు వేసి కొడతాడు, మేమేమో ఈ సంధి సారథ్యంలో పిరికోళ్ళలా కూర్చున్నామంట, వీళ్ళు ప్రగల్భాలు పలుకుతుంటే వీళ్ళు ఈ కౌరవ సంగ్రామంలో ముందు నిలబడుతుంటే మేమేమో ఏదో పక్క నుండి చెట్టు చాటు నుండి చూసి కమాన్ అని ఎంకరేజ్ చేస్తామంట. ఇది ఎక్కడ గొడవరా బాబు. భీముడి ఎత్తి పొడుపు, వ్యంగ్యం, హాస్యం అన్నిటినీ నిలిపినటువంటి పద్యం. ఇప్పుడు వచనంలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏమంటున్నారంటే, భీముడు ఇలా పలుకుతున్నప్పుడు కృష్ణుడు ఈ చతురాలైనటువంటి పని సాధించే మాటలకు యుక్తంగా వెంటనే తాను కూడా సరసపు మాటలతో సమాధానం చెప్పి అంతటితో తృప్తిపడక మళ్ళీ ఇట్లా అన్నాడు. గిల్లడం బాగా అలవాటైనడు కృష్ణుడు కదా న్యాచురల్గా. ఇంకా ఒకసారి గిల్లేశాడు, అక్కడితోనే వాడు యుద్ధోన్ముఖుడు అయిపోయాడు, కోపం వచ్చేసింది. నేను అసలు యుద్ధం రణరంగంలో దిగానంటే మిన్ను మొత్తం నేల ఏకమైపోతాయి, వాటిని తిరగబడేలా చేస్తా, ఉల్టా చేసేస్తా, ఏటి స్థానాలకి వాటిని ఇసిరేస్తా అనే స్థాయిలోకి వచ్చేసాడు. అయినా కూడా సాటిస్ఫై అయిపోవచ్చు కదా, ఏదో నవ్వుటాలం కన్నాం పవనాత్మజ ఇంత ఏటికి కేవల యోధవే అన్నాడు కదా, అక్కడితో ఆపట్లేదు. కయ్యము కలిగినట్లయిన గంధ గజ ప్రకరంభ కుంభముల్ వ్రయ్య తురంగ పంక్తులు ధరంభడ ధేరిఘముల్ బడల్పడన్ దయ్యమి కీవు వెక్కసపడన్ గదపండవు సేయగోరు ఆ దయ్యము నెత్తికోలు దుది దాకుటగాదే భుజంగ భంజన అంటున్నాడు. భుజంగ భంజన అంటే ఏంటి? కాళీమర్దనం చేసినవాడు. చిన్నప్పుడు చంపడానికి వచ్చిన పాముని బాల్యదశలోనే కాలుతో తొక్కి చంపేస్తాడు కృష్ణుడు. ఓకే, కాళీమర్దనం అనే కథ కూడా ఉందన్నమాట, చాలా కావ్యాలు వెలువడ్డాయి. సో కాళీయుడిని మర్దించినవాడు. కొంచెం కయ్యం కలిగినట్లయితే గంధ గజ ప్రకరంభ కుంభములు అంటే ఎంత మదించిన ఏనుగుల గుంపుల తలలను నేనేం చేస్తాను, వ్రయ్యన్ బద్దలు చేస్తా ఇలా. ఇప్పుడు భీముడు ఏం చేస్తాడు, వాటి నెత్తి మీద ఎక్కి ఇలా గుద్దితే వాటి తలలు వక్కలై ముక్కలవుతాయి అన్నమాట. ఇది అది మదమెక్కినటువంటి ఏనుగులు, మదమెక్కిన ఏనుగుల తలలను ముక్కలు చేసే పరిస్థితి వస్తుంది నేను గనక యుద్ధంలో దిగితే. అటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరు, భీముడు యుద్ధంలో దిగితే. కృష్ణ కయ్యము కలిగినట్లయిన గంధ గజ ప్రకరంభ కుంభములు అంటే మదమెక్కిన ఏనుగుల గుంపుల తలలు వ్రయ్యన్ బద్దలు చేస్తాను. తురంగ పంక్తులు, ఇదిగో ఇప్పుడు మీకు 4 దళాలు తెలుసు. ఒకటి పదాతి దళం, రెండోది తురగం, మూడోది గజదళం, నాలుగోది రథాతి దళం. కాల్బలం అని కూడా అంటాం పదాతి. సో పదాతి దళం అంటే ఇది క్యావెలరీ, ఇన్ఫాంట్రీ, క్యావెలరీ ఇవన్నీ వినుంటారు కదా. అందులో గజదళం, అశ్వదళం, నెక్స్ట్ రథదళం, కాల్బలం, ఈ 4 ఉంటాయి. మనకి ఏదైనా చతుర్విధ వింటారు. చతుర్విధ పురుషార్థాలు, చాతుర్వర్ణము, నెక్స్ట్ చతురంగ బల సంపన్నులు, చతురని ఉంటుంటాయి చూడండి. ఎందుకని ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క ఆలోచన, ఒక విధానం ఉంటుంది. 4 దిక్కులు, తర్వాత అష్టదిక్పాలకులు, ఈ విధంగా అష్టలక్ష్ములు, ఇలా కొన్నిటికి ఒక్కొక్క నెంబర్ ఉంటుంటుంది. ఆ నెంబర్ అంటే మనకు సైంటిఫిక్గానే చూడండి, ఏదైనా బ్యాలెన్స్ చేయాలంటే 3 వైపుల పిల్లర్ పెడతాం, 4వ వైపు పెట్టకపోతే ఎలా ఉంటుంది? ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది అంటాం. 3 అంటే మీరు గమనించండి, చతుర్విధాశ్రమాలని, చతురంగ బల సంపన్నులని, చాతుర్వర్ణమని, ధర్మం 4 పాదాల మీద నడుస్తుందని, 4 దిక్కులని, ఇలా అన్నీ ఒక్కొక్కటి ఇలా మనం ప్రతి చోట 4 పెడతాం. ఎందుకని? ఇట్ హ్యాస్ ఏ లాట్. ఇదేమీ మూఢనమ్మకం కాదు. ఒక్కసారి లాజికల్గా ఆలోచిస్తే, సైంటిఫిక్గా చూస్తే 4 వైపులా పిల్లర్ పెట్టకుండా పైన ఏమైనా పెట్టడానికి వస్తుందా? ఒక పిల్లర్ బీగితే కూలిపోద్ది బిల్డింగ్. మనం ఒక స్లాబ్ వేసాం, 3 సైడ్స్ పిల్లర్ పెట్టాం, 4th సైడ్ పెట్టలా, ఎట్లుంటుంది అది? న్యాచురల్గా అది లాంగ్ లాస్టింగ్ కాదు, సస్టైనబుల్ కాదు. సో 4 పిల్లర్స్ ఉంటేనే బిల్డింగ్ నిలబడుతుంది. సో ఆ విధంగా 4 దిక్కులు, అదే పద్ధతిలో 4 ఆశ్రమం, 4 దశలు ఉంటాయి జీవితంలో. ఏ దశ లేకపోయినా జీవితం కాదు, అది పరిపూర్ణం అవ్వదు. జీవితం పరిపూర్ణం అవ్వాలంటే ఈ 4 దశలు మనిషి దాటాలి. మోక్షానికి నేరుగా ప్రయాణం చేయలేం. ముందు నువ్వు బాల్యాన్ని చూడాలి,
తర్వాత కౌమారం చూడాలి, యవ్వనం చూడాలి, తర్వాత వృద్ధాప్యం చూడాలి. అందుకే బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం అలా వెళ్తేనే జీవితం పరిపూర్ణం అవుతుంది అనేది గమనించి వాళ్ళు ఆ దశలను అర్థం చేసుకున్నారు. 4:20 వేస్తారు, 4:25 వేస్తారు, వేస్తే అప్పుడు అర్థమవుతుంది. సో ఈ విధంగా కలిగినప్పుడు రయ్యన్ బద్దలు తురంగ పంక్తులు మొత్తం ధరను భూమిపై పడితే రథాలు మొత్తాలు. మళ్ళీ ఇక్కడ దేని దగ్గరికి వచ్చాడు? ఫస్ట్ గజదళమైంది, తర్వాత అశ్వదళమైంది, నెక్స్ట్ తేరిగముల్ రథాలకు వచ్చాడు. ఈ విధంగా తురంగ పంక్తులు ధరంబడ భూమి మీద పడగా తేరిగముల్ బడన్ రథాలు మొత్తం ఏమైపోతాయి? శిథిలాలు, ముక్కలు చెక్కలైపోతాయి, చెక్కల శిథిల. డయ్యమికి నేను అలసట చెందకుండా ఉంటాను. డస్సి పడం, డస్సి అని వినుంటారు. డస్సి పడం అంటే అలసిపోయి ఉండడం. అలా నేను డస్సి పడకుండా ఉంటాను, అలసిపోకుండా ఉంటాను. అయినా కూడా నేను అలసిపోను, నా శక్తి సామర్థ్యాలు లాంటివి ఇవి. ఇలా ప్రతి ఒక్కటి మనం అర్థం చేసుకుంటే అన్నీ తేటైన తెలుగు పదాలు సరిగ్గా అర్థం చేసుకుంటే వెక్కసపడను, అలసిపోను, విసుగు చెందను, గద పండువు చెయ్యనుకోరు. నా హస్తంలో ఉన్నటువంటి గదకు ఇప్పుడు నెక్స్ట్ కాల్బలంకి వచ్చాడు, వచ్చి నా గదకు ఉత్సవం ఎంచుతున్నాను. ఆ దయ్యము ఎత్తికోలు, ఆ దైవం ఇప్పుడు మనకి మర్చిపోయి ప్రకృతి, సంస్కృత పదాలు ప్రకృతి అంటాము. సంస్కృతం నుంచి ఉద్భవించినటువంటి పదాలను వికృతి అంటాము, ప్రాకృతంలో ఉంటాయి అవి. సంస్కృతం సంయుక్తాక్షరాలతో ఉంటే అంటే ప్రకృతి నుంచి వికృతిగా మారినప్పుడు అంటే సంస్కృత భవములుగా, సంస్కృతం నుంచి ఉద్భవించిన పదాలు తద్భవములు. తత్సమములు అంటే నేరుగా సంస్కృత పదాలు. తద్భవములు అంటే సంస్కృతం నుంచి ఉద్భవించిన పదాలు తద్భవములు. ఈ తద్భవాలలో మనకి ఈ సంయుక్తాక్షరాలు పోతాయి. ఉదాహరణకి మనం బుద్ధుడు మొదటిసారి శిష్యులకి ఎక్కడ ధర్మబోధ చేశాడు? సారనాథలో. దాన్ని ఏమని పిలుస్తాం? ధర్మచక్ర ప్రవర్తన అంటున్నాం. ఇందులో సంస్కృత పదం ఇది, ధర్మచక్ర ప్రవర్తన. అదే ప్రాకృతంలో రాసినప్పుడు, ఎందుకంటే బౌద్ధ గ్రంథాలన్నీ మొదట ప్రాకృతంలో వెలువడ్డాయి. ప్రాకృత భాష మాట్లాడుతున్న వాళ్ళు ఏ పదాలను ఉపయోగించారు? ధమ్మచక్క పవర్తన, ధమ్మచక్క. అది ఇప్పుడు అశోకుడు ఏ సిద్ధాంతాన్ని ప్రబోధించాడు? ధమ్మ సిద్ధాంతం. ధమ్మము అనేది ప్రకృత పదం అంటే వికృతి, ధర్మము అనేది ప్రకృతి. మనం చిన్నప్పుడు ప్రకృతి వికృతి చదువుంటాం. అగ్ని అనడాని వికృతి ఏంటి? అగ్గి. ఓకే, ఇప్పుడు మనం అలా ప్రతి ఒక్క చోట మనకు ఒకటి ఉంటుంది ప్రకృతికి వికృతి అనేది. ఇట్లా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటాం సంస్కృతంలో. అన్నం అంటే ఆహారం, రైస్ అని కాదు, అన్నం. ఓగిరమో అంటారు. ఇట్లా అంటే అక్కడ వికృతికి మారినప్పుడు ప్రాకృత పదాలు అంటాం మనం. అవి ఆ విధంగా సంస్కృతం నుంచి ఉద్భవించినవి. మనం ఇలా చేసుకుంటే ఇప్పుడు ఫైనల్గా ఏమంటున్నాం అంటే దైవము అన్నదాన్ని వికృతికి ఏంటి? వికృతి పదం ఏంటి? దయ్యము. మనం చూస్తున్నటువంటి సినిమా టైటిల్స్లో ఉన్న దయ్యాలు కావాలి. దయ్యం అంటే కూడా ఏంటి? దైవము దేవహ అన్న సంస్కృత పదం, సంస్కృత పదం దేవహ. దాన్ని ఏమన్నా దేహ అని కూడా అంటారు, దేయము అంటాం. ఇక ఆహాలు, సున్నాలు, విసర్గలు ఉండవు వికృతిలో. సంస్కృతం నుంచి ఉద్భవించిన పదాలు తద్భవముల్లో ఈ సున్నాలు, విసర్గలు, సంయుక్త అక్షరాలు ఉండవు. ధర్మచక్ర ప్రవర్తన అనొచ్చు సంస్కృతంలో. ఇక్కడ అంటామా ధమ్మచక్క పవర్తనము అని వదిలేస్తారు. పవర్తనం, ధమ్మచక్క పవర్తనం అలా వదిలేయడం. ఈ విధంగా దైవము యొక్క దయ్యము అనే పదాన్ని ఉపయోగించాడు అనమాట పద్యంలో. మీరు గమనిస్తే చూడండి, సీగోరు ఆ దయ్యము ఎత్తికోలు అని ఉంది చూడండి. ఈ విధంగా ఆ దైవం ఎత్తికోలు అంటే ఏంటి? ఎత్తికోలు అంటే ఒక పుషింగ్ ఫ్యాక్టర్ అంటే మనల్ని ముందుండి నడిపించేది, మనల్ని తోసేది. అది ఇక్కడ ఉద్యమం అని రాశాడు, కానీ ఆ దైవం అంటే ప్రయత్నం లాంటిది, మనల్ని నడిపించేటువంటిది. అట్లా ఇది యొక్క విజృంభం తుది తాకుట కాదే
ఆ విధి విజృంభణం అంటే కడముట్టి, తుది అంటే చివరి మెట్టు, ఇంకా కథ అంటే కడముట్టించడమే, ఇంకా చివరి దశకు తీసుకెళ్ళిపోవడమే ఆగును సుమ. అంటే యుద్ధం జరిగితే మదించిన ఏనుగుల తలల్నిను బద్దలు చేస్తాను, గుర్రాలను మూర్తిగా భూమిపై కూల్చేస్తాను, అలా కూల్చి రథాల మొత్తాన్ని నుగ్గు చేసేస్తాను, రథాతి దళాన్ని. ఇంత చేసి కూడా బడలిక చెందని నన్ను చూసి నువ్వు ఆశ్చర్యపడక మానవు. నా గదతో పండగ చేయగోరుతున్న దైవ సంకల్పం అప్పుడే కదా సఫలమయ్యేది. ఇప్పుడు భీముల్లో కూడా ఒక భావన బయటకు వచ్చింది. ఏంటిది? దైవం ఏం సంకల్పిస్తుంది అనేది గమనించే శక్తి భీముల్లో వచ్చింది. దైవం ఏం సంకల్పిస్తుంది? దైవం అంటే ఇంకెవరిక్కడ? కృష్ణుడు. అంటే పరోక్షంగా కృష్ణుడినే వచిస్తున్నాడు. దైవం ఏం సంకల్పిస్తుంది? ధర్మ సంస్థాపనలో నా పాత్ర మరింత బలంగా ఉండాలని కోరుకుంటుంది. నా పాత్ర యుద్ధంలో విజయాన్ని పాండవ పక్షం వహించేలాగా చేయడం. ద్రౌపది జరిగినటువంటి ఆ దుశ్శాసనుడి దుశ్చేష్టల విషయంలో ఆ అన్యాయాన్ని తిరిగి మనం న్యాయం చేయడం. ఇలా చేయాల్సిన పరిస్థితి నాకు ఏర్పడితే ఆ దైవ సంకల్పం ఉండగా నేనేం చేస్తాను? నా గద నా మాట కూడా వినదు. ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది? గజ అశ్వ రథ పదాతి దళాలన్నింటినీ, ఆ కాల్బలాలన్నింటినీ తుదముట్టించగలుగుతాం, నా హస్తగతం చేసుకోగలుగుతాం అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు మనం చూడండి, దయ్యము నెత్తికోలు దుది దాకుట కాదే. ఆ దైవ సంకల్పం ఏదైతే నా ద్వారా యుద్ధం జరిగి యుద్ధంలో శత్రు సంహారం జరగాలి, కడతీర్చడం జరగాలని కోరుకుంటుందో అది నేను నెరవేరుస్తాను కదా అంటున్నాడు కదా. ఆ పదం ఏదైతే వాడాడో, దయ్యమును ఎత్తికోలు తుది దాకుట కాదే, దయ్యమును ఎత్తికోలు తుది దాకుట కాదే, తుది తాకుట అంటే చివరి దశకు చేరుకోవడం కాదా, దైవం ఆశించిన విధంగా, దైవం సంకల్పించిన విధంగా, దైవం ఏదైతే నా నుంచి కోరుకొని ముందు నా ద్వారా దైవం ముందుకు తీసుకెళ్ళబోతుందో అది నేను నెరవేర్చబోతున్నా. నా గదం అది ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ఆ తుది దాకుట అంటే ఆ తుది దశకు తీసుకెళ్తుంది. యుద్ధంలో కడతీర్చే స్థితికి, అంటే శత్రు సంహారాన్ని చేసి అనుకున్నటువంటి తుది దశ అంటే ఫైనల్గా ధర్మ సంస్థాపన అని జరుగుతుంది, నా ద్వారా జరగబోతుంది దైవం సంకల్పించిన విధంగా అనే భావన ఏదైతే ఉందో ఆ లైను, ఇది పూర్తిగా నుడికారయుక్త ప్రయోగం. లోకంలో సహజంగా వాడుతున్నటువంటి పదాలను మనం ఏమంటాం? నుడికారాలు. ఇప్పుడు సహజంగా వాడే పదాలు అంటే ఏంటి? దేవుడా అన్నారు అనుకో, ఏదో ఒక అల్లు అర్జున్ అంటాడు కదా ఏదో సినిమాలు, ఒక ఇదేంటి అంటే కరెంటు ఎక్కడుంది? లోపల అనగానే ఆ అమ్మాయి ఏంటి లోపల అనగానే దేవుడా అంటాడు. లోపల బాధపడ్డా, లోపల ఏడ్చా అంటే దేవుడా అని అంటున్న పదం ఏంటి? ఒక లోకోక్తి. దేవుడా ఒక లోకోక్తులు పలుకుతుంటాం మనం కూడా, ఒక్కొక్కళ్ళు ఒక్కో పద్ధతులు పలుకుతుంటారు. ఇలా విని దేవకీ తనయుడు అతనికి ఇట్లని, దేవకీ తనయుడు వచ్చాడమ్మా ఇప్పుడు కృష్ణుడు, ఇంతసేపు రెచ్చగొట్టి మొత్తానికి యుద్ధానికి పురిగొల్పి భీముణ్ణి ఏదైతే కడ తీర్చడంలో భాగస్వామి చేయడానికి కావాల్సిన ధర్మ సంస్థాపనార్థం ప్రయత్నం జరిగిందో, ఉద్యోగం అంటే ప్రయత్నం, ఉద్యోగ పర్వం కదా మనం చదువుతుంది. ఆ ప్రయత్నం, దైవం చేసిన ప్రయత్నం సఫలీకృతం అయిపోయినట్టే. ఇక్కడ మన దివ్యుడు లేదా మానవుడు అంటే దివ్యుడు అనుకో. ఇక్కడ సైకాలజీ బాగా తెలిసినాడు. ఎవరికి ఇప్పుడు ఫిజికల్గా నీకు ఏదైనా పెయిన్ ఉందనుకో, ఏ మందు వేస్తే తగ్గుతుందో తెలుస్తుంది, అది డాక్టర్, వైద్యుడు. మెంటల్గా ఒక పెయిన్ ఉందనుకో, ఏ మాట వేస్తే నీకు తగ్గుతుందో తెలియాలి. ఓకే, నీ మనసుకి మాట, శరీరానికి మందు, ఇది వేయగలిగిన వాడు వైద్యుడు. అంతే కదా. మనసుకి ఏం మాత్రలు వేస్తాం? మనసుకి మాటలే వేస్తాం. ఇప్పుడు ఒక డిప్రెస్ అయ్యాడు, ఏం చెప్పాలి అడిగి? రోజు డోలు వేసుకో తగ్గుతుందని చెప్పాలా? ఫ్రస్ట్రేట్ అయి ఉన్నాడు, కోపంతో ఉన్నవాడికి ఏం చెప్పాలి? పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోద్దని చెప్పలేం కదా. జ్వరం వచ్చినడికి పారాసిటమాల్ వేసేవాడు వైద్యుడు ఎట్లాగో, మనసు చెలించిన వాడికి మాటలు చెప్పి మార్చగలిగిన వాడు వైద్యుడు కూడా, అతనే మానసికవేత్త. ఇప్పుడు కృష్ణుడిలో ఏం కనిపించాడు? మానవ సమాజంలో చూస్తే అదివ్యుడిగా చూసినప్పుడు అక్కడ సకల శాస్త్ర సంపన్నుడు, మానవ ఉద్వేగాలను నియంత్రించే ప్రజ్ఞ కలిగిన వాడు,
తన ఉద్వేగాలు నియంత్రించుకునే స్థితప్రజ్ఞుడు. ఇలాంటి వాడు మానసికవేత్త. ఇతరుల మనసులను అర్థం చేసుకొని సహృదయతతో సయోధ్యతతో వారిని అనుకున్న లక్ష్యం వైపు నడిపించగలిగే మానసిక శక్తి సంపన్నుడు కృష్ణుడు. మానవ సమాజంలో చూస్తే ఇలాంటి వాళ్ళని మనం చూస్తుంటాం. ఇప్పుడు విదేశాంగ వ్యవహారాల్లో మనం జయశంకర్ని చూస్తాం. ఇట్లా ఏం చేస్తాడు జయశంకర్? మాటలతోనే వాళ్ళందరినీ విజయం సాధిస్తారు. ఇప్పుడు యుద్ధం అన్నిసార్లు మనం గన్నులతో చేయక్కర్లా కదా. గన్ను కన్నా పెన్ను అంటే ఏంది కలం గొప్పదంటాం కదా. గన్ను పెన్నులో చూసుకుంటే కత్తి కన్నా కలం గొప్పదని ఎందుకంటామంటే ఇదే మాట. కలం అంటే మాట. మనోడు చాలా డిప్లొమసీలో కూడా విజయం సాధించడం, దౌత్యంలో విజయం మాటలతో విజయం సాధించడం, మాటలతో అవతల వ్యక్తికి తర్కం దొరకకుండా చేయడం. మనలో ఉన్న హేతు బలం అలాంటిది. నీ హేతువు అంటే నీకున్న రేషనాలిటీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో. ఇప్పుడు నీకు తెలుగులో చెప్తే అర్థం కాదేమో అని భయం వేసి నేను రేషనాలిటీ అని వాడాల్సి వస్తుంది. బేసిక్గా అయితే హేతు అంటే అందరికీ అర్థం కావాలి. హేతు బలం మనకి ఉన్న పక్షంలో అవతల వాళ్ళకి తర్క బలం హీనమైపోతుంది, తర్కం బలహీనమవుతుంది అని అర్థం. అంటే లాజిక్ చచ్చిపోతుంది. వాళ్ళు ఏ లాజిక్ని వెతికి మనల్ని కన్విన్స్ చేయలేరు, ప్రపంచంలో ఇతరులను కూడా కన్విన్స్ చేయలేరు. భారతదేశంలో మీరు గమనిస్తే డైలాగ్ వార్ అని అంటారు. డైలాగ్ వార్లో అంటే చర్చాగోష్ఠి నిర్వహించడం. ఆ చర్చాగోష్ఠుల్లో విజయం సాధించిన సందర్భాలు ఉంటాయి భారతదేశంలో మీరు గమనిస్తే. ఇప్పుడు కృష్ణదేవరాయలే అష్టదిగ్గజాలు ఉన్నటువంటి ఆస్థానంలో కావచ్చు, గుప్తులు స్వర్ణయుగంలో నవరత్నాలని పిలువబడినటువంటి వారు ఆస్థాన పండితులు కావచ్చు, ఆస్థాన సిద్ధాంతులు వీళ్ళంతా కావచ్చు, వరాహమిహిరుడు బృహజ్జాతక బృహత్ సంహిత రాసిన ఖగోళ శాస్త్రంలో ఉన్నవాళ్ళు వీళ్ళంతా కదా తెలుసుగా మీకు, ఆర్యభట్ట అలాంటి వాళ్ళు. కానీ ఇప్పుడు శంకరాచార్యులు మొత్తం బౌద్ధ గురువులతోటి ప్రతి చోట డైలాగ్ వార్ చేశాడు, చర్చాగోష్ఠి నిర్వహించాడు. ఆ చర్చాగోష్ఠిలో తను విజయం సాధిస్తూ వెళ్ళాడు. తిరిగి వారిని ఈ అద్వైత సిద్ధాంతం వైపు నడిపించాడు అనమాట. ఆ చర్చల ద్వారా ఎవరు గెలుస్తారో వారు సిద్ధాంతాన్ని ఇతరులు పాటించాలి. ఇది శంకరాచార్యులు భావం. అలా సాధిస్తూ వెళ్ళాడు. అంటే మనకి 1893లో ఇంటర్నేషనల్ రిలీజియస్ కాన్ఫరెన్స్ని అటెండ్ చేసిన స్వామి వివేకానంద కూడా మాటల ద్వారానే మనుషుల్ని జయించేశాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? డైలాగ్ అంటే అక్కడ కూడా ఒక చర్చాగోష్ఠికే వెళ్ళారు వాళ్ళంతా. చర్చాగోష్ఠి ఏం జరుగుతుంది? ప్రతి ఒక్కరూ వచ్చి ఆ రిలీజియస్ ప్రిన్సిపల్ని డిస్కస్ చేసి వెళ్ళాలనుకో. అది అన్ని గ్రంథాలు పైన ఉంటూ వచ్చాయి. చిట్ట చివరి గ్రంథం అట్టడుగున ఏముంది? హిందూ మతానికి సంబంధించినవి ఉన్నాయి. మనోడు ఏం చెప్పాడు? వాటన్నిటికీ పునాది ఇదే అని చెప్తున్నాడు. అలానే హిందూ మతం అంటే మతం కాదు, ఒక అభిమతానుసారం జీవించే జీవన విధానం, జీవన నిర్దేశం కాదు. జీవన నిర్దేశం అంటే ఒక ప్రవక్త, ఒక ప్రవర్తకుడు, ఒక గ్రంథము, ఒక మాట, దాన్ని అందరూ పాటించడం, అది జీవన నిర్దేశం. నీ అన్వేషణ, నీవే ప్రవర్తకుడివి, నీదే అంతిమంగా మోక్ష సాధనకు జరగాల్సినటువంటి ప్రయత్నం, నిర్విరామ ప్రయత్నం నీదే. అంటే యు ఆర్ ఏ గాడ్ ఎక్స్ప్లోరర్, నాట్ గాడ్ బిలీవర్. నువ్వు దేవుణ్ణి విశ్వసించేవాడివి కాదు, దేవుణ్ణి అన్వేషించేవాడివి. సో విశ్వాసానికి అన్వేషణకి తేడా ఏంటంటే, అన్వేషణలో హేతువు తర్కం బాగా పనిచేస్తుంటుంది నిరంతరం. ఇది రైటా రాంగా అని నువ్వు చర్చిస్తావు. ఇది మంచిగా చెడా, లేదా ఇది సరైనదా కాదా అని ఇలా తర్కంతో జయించడం అనేది జరుగుతుంది. అలా అన్న మరుక్షణం అది పూర్తిగా జనాలందరిలోకి వెళ్ళిపోయింది. ఇది కరెక్టే కదా, ఉన్నది ఉన్నట్టు పాటిస్తున్నామా, అది ఓకే, అది సాధారణ ప్రజలకు సరిపోతుంది. ఉన్నది ఉన్నట్టు అక్కడ ఏది రాశారో అది చెయ్యి అనేది. కానీ అది రాసింది కరెక్టా కాదా, మనం ఎందుకు పాటించాలి, పాటించకుండా ఇంకొక వేరే ఆప్షన్ లేదా అని వ్యక్తి అభిమతానుసారం జీవించడం వేరు. మత గ్రంథాన్ని బోధించిన వాళ్ళు, ఆ బోధనలో భాగంలో ఉన్నవాళ్ళు, అందులోనే జీవిస్తున్న వాళ్ళు ఒక పద్ధతి, అది జీవన నిర్దేశంలో ఉంటారు. జీవన విధానంలో ఉన్నవాళ్ళు వారు ఏ విధానాన్ని పాటించాలనుకుంటున్నారు అనేది ఆ సందర్భోచితంగా మారచ్చు.
వారి జీవన పరిణామ క్రమంలో ఇవన్నీ ఉంటుంది. సో ఇప్పుడు ఆ విధంగా మాటల ద్వారా జయించినటువంటి వ్యక్తి మానసికవేత్త ఎవరిక్కడ? కృష్ణుడు. అది సాంస్కృతిక వారసత్వ పరంపరగా భారతదేశ సమాజంలో కొనసాగుతున్నటువంటి ప్రక్రియ. ఏంటిది? చర్చాగోష్ఠులు నిర్వహించి తర్కంతో, హేతువుతో, హేతుబలంతో అది జయించగలగడం, అవతల వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్కి అవకాశం లేకుండా వాద ప్రతివాదంలో చివరిగా ఒక వాది గెలుస్తాడు. ఆ గెలిచే శక్తి తర్కంతో కనుక ఆలోచిస్తే. వితండవాది కాకుండా, వితండవాది లక్ష్యం ఏంటి? అది ఎప్పటికీ అంగీకరించద్దు, ఎవరేది చెప్పినా అంగీకరించద్దు అని లక్ష్యంతో ఉన్నాడు. ఫైనల్గా సరే నువ్వు చెప్పింది రైట్ అంటే నేను చెప్పింది కూడా రైట్ అని ఎందుకంటావు అంటాడు, మళ్ళీ దాన్ని అపోజ్ చేస్తాడు. అట్లా నిరంతరం ఏదో ఒకటి అపోజ్ చేస్తున్న వాళ్ళు వితండవాదులు. అలా కాకుండా తర్కంతో. సో ఈ విధంగా దేవకీ తనయ అతడు ఏమన్నాడు? దేవకీ తనయుడు అని విని దేవకీ తనయుడు అతనికి ఇట్లని చెప్పాడు. ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. చెప్పినంత ఇదిగో చెప్పినంత కంటేను మిగులంగా చేయుదు గడింది మగండవు నిన్ను దెప్పగా కొని పలుమారు ఆపదలకు భయముందక దుఃఖార్థు ఈ దినమున. అరే నీలాంటి వాడు ఈ దినమము ఎల్లా నీ కొరత తీర్చి సుఖాత్ముల చేయు పావని అన్నాడు. ఓహో అని భీముడు పలకగా విని దేవకీ తనయుడైనటువంటి కృష్ణుడు ఏమంటున్నాడు భీముడితో? అయ్యో ఇవన్నీ నువ్వు మాకు వచ్చినటువంటి కష్టాలని తీర్చగలిగినటువంటి శక్తి సంపన్నుడు నువ్వే. ఆ మగండు అన్నాడు చూడండి, మళ్ళీ అక్కడ దండి మగలు అన్నాడు మనవడు భీముడు. కృష్ణుడు కూడా దానికి ఔచిత్యవంతంగానే ఆ పదజాలను ఉపయోగిస్తూ అంత మొగాడు ఎవడు? నువ్వే అంటే వీరుడు అన్నట్టు అర్థం ఇక్కడ. అక్కడ అంటే పుల్లింగంతో వచించేది కాదు, పూర్తిగా నిన్ను తెప్పగా. ఈ విధంగా అతని భీముడు ఈ విధంగా చెప్తూ పావని వాయుకుమార అని పవనపుత్రుడు అంటే ఒకడు ఆంజనేయ స్వామి వస్తాడు. ఓకే, ఇంకొకరు ఇప్పుడు మన కుంతీదేవి పూజించింది కదా అంతకుముందు, అదే తర్వాత కూడా. అంతకుముందేమో కర్ణుని కన్నది బిఫోర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్ అది సూర్యభగవానుడి అనుగ్రహంతో కర్ణుడికి జన్మ ఇచ్చింది. ఆ తర్వాత సూత పుత్రుడిగా ఉన్నాడు కర్ణుడు. తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ ఎవరెవరిని తీసుకుంటూ వచ్చింది ఇట్లా? ధర్మరాజు, రైట్. ఇలా తీసుకుంటూ వచ్చినప్పుడు వాయువు నుంచి స్వీకరించినటువంటి వరపుత్రుడు ఎవరు? ఈయన పావని వాయుకుమార చెప్పినంతకంటేను చెప్పిన దానికన్నా మిగులంగన్ చేయదువు, చెప్పిన దానికన్నా ఇంకెక్కువ చేయగలవు, నువ్వు చేయగలవు, ఎక్కువగా చేస్తావు. కడింది నువ్వు అంత చేయగలిగిన మగండవు నువ్వే, వీరుడివి. నిన్నే మేము ఆసరాగా చేసుకొని నిన్ను తెప్పగా చేసుకొని మేము వెళ్ళాలి. ఎక్కడికి? యుద్ధం వైపు వెళ్ళాలి. ఇక చివరికి పెక్కుసార్లు ఇక పలుమార్లు ఆపదలు కష్టాలకు భయం కలిగినప్పుడు, మాకు దుఃఖం కలిగినప్పుడు మమ్మల్ని అందరినీ తీర్చిన వాడివి ఎవరివి? నువ్వే. ప్రతిసారి ఇందులో చూడండి భీముడిపై కొంచెం చల్లార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే పోయేదా కౌరవ్యుల పదనికి రా పలికి సంధి వాటించేదా నాకది ఒప్పుదే కానీ తుది కుదిరింతకు నీవకావే గుణరత్ననిధి. అరే నువ్వు చెప్పినట్టుగానే నేను కౌరవుల దగ్గరికి సంధికే ప్రయత్నం చేయడానికి వెళ్తా, కానీ ఒకవేళ యుద్ధం వస్తే చివరికి ఆసరా ఎవరు మాకు? నువ్వు కావే అంటున్నాడు. అలా ఈ విధంగా భీముడి ఈగోని సాటిస్ఫై చేసేసాడు పూర్తిగా. సంధి కుదరని పక్షంలో ఈసారికి పోయిరా అనడంలో వెటకారం ఉంది. ఈసారి మళ్ళీ ఆ భీముడికి ఉన్నటువంటి ఆ ఆగ్రహ జ్వాలల్ని తగ్గించిన సాంత్వనపరిచినటువంటి మానసికవేత్త ఉన్నాడు ఇక్కడ. మళ్ళీ సంధి పొసగండి అలా యత్నించడం సమ్మతమే సంధి కోసం, కానీ ఆ సంధి పొసగని పక్షంలో ఎవరు ఆధారం మాకు? నువ్వే కదా అంటున్నాడు. ఇప్పుడు అర్జునుడు మొదలుపెట్టాడు. అన్న విని వాసుదేవుడితో అర్జునుడి ఎలా ఉంటుంది? వాత్సల్య భక్తి. వాత్సల్యం అంటే ఇప్పుడు మనకి భక్తుల్లో వివిధ రకాలు ఉంటాయి. మనము ఆకారాన్ని పూజిస్తాం, నిరాకారాన్ని పూజిస్తాం. ఎవరెవరైనా పూజిస్తారు. ఇప్పుడు ఇది జీవన విధానం అంటే అదే సింపుల్గా చెప్పాలంటే. జీవన విధానంలో వీళ్ళు గాడ్ ఎక్స్ప్లోరర్స్ ఉంటారు కదా, అంటే దైవం ఎలా ఉంటుంది అని అన్వేషించేటువంటి మనస్తత్వంలో ఉన్నవాళ్ళు.
ఈ దైవాన్వేషణలో భాగంగా వారు ఆకారాన్నైనా పూజించే వాళ్ళు ఉంటారు, నిరాకారాన్నైనా పూజించే వాళ్ళు ఉంటారు. ఆకారం అందులో విగ్రహారాధన ఏకేశ్వరోపాసన చేసేవాళ్ళు ఉంటారు, బహుదేవతారాధన చేసేవాళ్ళు ఉంటారు. అంటే మోనోథిజం, పాలిథిజం. మోనోథిజం ఏకేశ్వరోపాసన, పాలిథిజం బహుదేవతారాధన. ఇది రైట్. నెక్స్ట్ ఆకారం నిరాకారం మనం ఉన్నాం. అంటే మనం ఏమని చెప్పచ్చు దాన్ని? ఐడోలట్రీ, నాన్ ఐడోలట్రీ. మీరు వినుంటారు కదా, హిస్టరీలో విన్నారు. ఐడోలట్రీ అంటే ఏంటంటే ఆకారాన్ని పూజించాం, విగ్రహారాధన, ఆకారం. ఆ నాన్ ఐడోలట్రీ నిర్వికారాన్ని పూజిస్తుంటారు. నిర్వికారాన్ని పూజించే వ్యక్తుల్లో ఎవరుంటారు? జ్ఞాన మార్గం వైపు నడిచేవాళ్ళు. ఉపనిషత్ సార సంగ్రహం నుంచి ఆ నిర్వికార తత్వం అనేది వెలువడింది. ఇప్పుడు సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, పూర్వ ఉత్తర మీమాంసలు, షట్ దర్శనాలలో మనకి మోక్ష సాధనకి ఈ ఆరాధనకు సంబంధించిన క్రతు ఆచార గృహస్థ ధర్మాలకు సంబంధించిన చర్చ ఉండదు ఉపనిషత్ సారంలో. ఈ చర్చ దేనికి జరుగుతుంది? మనందరం జీవిస్తున్నాము అనేది భ్రమ మాత్రమే, ఇది శాశ్వతం కాదు. అంతిమంగా ఒక బ్రహ్మన్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ బ్రహ్మ పదార్థం. దానిలో మనం దాని నుంచి ఉద్భవించిన వాళ్ళు అటే వెళ్తాం. ఇదంతా మనం మిథ్యా ప్రపంచంలో ఉన్నాం, సూడో వరల్డ్ అని అన్నట్టు భావనలో ఉంటుంది సాంఖ్య. అట్నుంచి క్రమేణా మళ్ళీ ఏముంటుంది? నీ శరీరం పైన నీకు సంపూర్ణమైన అవగాహన సాధిస్తే అందులోనే నీకు మోక్ష సిద్ధి లభిస్తుంది అనే భావన ఉంటుంది. యోగ, అది పతంజలి చెప్పాడు. సాంఖ్య చెప్పింది ఎవరు? కపిల ముని. ఇవన్నీ ఎట్నుంచి ఉద్భవించాయి? ఉపనిషత్తులండి. ఈ కపిలుడు, పతంజలి, ఇంకా వైశేషిక దర్శనంలో ఏం చెప్పాడు? కణాదుడు చెప్పాడు. కణాదుడు ఏమని చెప్తాడు? విభజించడానికి వీలు కానీ అతి చిన్న సూక్ష్మాతి సూక్ష్మ రేణువు కణం, దాని నుంచే మనకి విశ్వ ఆవిర్భావం ప్రారంభమైంది. ఆ విశ్వ ఆవిర్భావాన్ని నువ్వు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నప్పుడు నీకు దాని అంతిమ పదార్థాన్ని అంచనా వేసే శక్తి కలిగితే అప్పుడు నీకు జీవితంలో ఉన్నటువంటి పరమార్థం అర్థమవుతుంది. అప్పుడు నీకు మోక్షం లభిస్తుంటుందని. అంటే వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో ప్రయాణించడం జరిగింది, ఎక్స్ప్లోరర్స్. ఈ ఎక్స్ప్లోరేషన్లో మనకి ఏం తెలుస్తుంది అంటే మనిషి దైవం పట్ల పెంచుకున్నటువంటి అభిప్రాయాలు. ఈ అభిప్రాయాలన్నీ కూడా ఎలా ఉంటాయి? రేషనల్గా ఉంటాయి, తర్కంతో, అంటే లాజిక్గా ఉంటాయి. తర్కాన్ని, హేతువుని ఆధారంగా చేసుకున్నటువంటి విధానం ఇది. ఇవన్నీ దేనికి సంబంధించినవి? అనార్థడాక్స్ సెక్ట్స్ అంటారు. అనార్థడాక్స్ అంటే సాంప్రదాయేతర జ్ఞాన మార్గం వైపు నడిచిన కర్మ మార్గం కాని పద్ధతుల్లో వీటికి సంబంధించిన భక్తి మార్గం ఉంటుంది. డివోషన్ టైప్స్లో దీన్ని వీరు నిర్వికారాన్ని కలిగి ఉన్నారు. అంటే దేవుడికి ఒక ఆకారం ఉంది, లింగం ఉంది అని భావించరు. ఓకే, ఇవన్నీ వర్తించే వాళ్ళకి, అలాంటి భావనలో ఉన్నవాళ్ళు. అదే ఒక ఆకారంగా భావిస్తున్న వాళ్ళ విధానం ఎలా ఉంటుంది భక్తిలో? ఇప్పుడు రూపగోస్వామి, మధుసూదన సరస్వతి వంటి వాళ్ళు భక్తిని కూడా ఒక రసంగా చేర్చాలని చెప్పారు. కానీ తర్వాత కాలంలో అది ప్రత్యేకంగా అవసరం లేదు, అది కరుణరసంలో భాగం అని చెప్పేసి అలా ఓవరాల్గా మనకి నవరసాలు స్థిరపడ్డాయి. ఓకే, భరతుడు తొలుత చెప్పినప్పుడు మనకి 8 రసాలు ఉండేవి. శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, బీభత్స, భయానక, అద్భుత అని 8 రసాలు ఉండేవి. 9వ రసాన్ని రుద్రటుడు అనేవాడు ప్రవేశపెట్టాడు, శాంతరసం. దాన్ని అలంకారిక శాస్త్రజ్ఞులు అందరూ కలిసి అంగీకరించారు. భక్తి రసాన్ని కూడా ప్రవేశపెట్టారు రూపగోస్వామి, మధుసూదన్ సరస్వతి లాంటి వాళ్ళు. భరతుడి తర్వాత వచ్చినటువంటి అలంకారికులు, అంటే ఇలా నాట్యశాస్త్ర గ్రంథాలు రాసిన వాళ్ళు అనమాట, సింపుల్గా చెప్పాలంటే. అది భక్తి రసాన్ని తర్వాత కాలంలో ఇది సమంజసం కాదు, ఇది కరుణరసంలో భాగం అని చెప్పారు. ఎందుకనంటే భక్తిని ప్రకటించే సందర్భంలో వారికి వాత్సల్యం ఉంటుంది, అది ముగ్ధ భక్తి ఉంటుంది. ఓకే, ప్రౌఢ అన్ని రకాల ఆగమశాస్త్ర నిబంధనలతో కైంకర్యాలను పాటించే క్రతు ఆచార వ్యవహారాలతో కూడిన భక్తి మార్గం ఉంటుంది, ప్రౌఢ భక్తి ఉంటుంది. ఇప్పుడు ముగ్ధ భక్తులు మనం ఎలా చూస్తుంటాం? ఇప్పుడు శివకవులు రాసిన దాంట్లో బసవ పురాణంలో ఉడుమూరి కన్నప్ప, ముగ్ధ సంగయ్య, గొడగూచి ఇలాంటి వాళ్ళ పేర్లు విని ఉంటారు కదా. ఇప్పుడు మొన్న రీసెంట్గా శివయ్య అని వచ్చాడుగా ఒకడు, అదేం కదా, అది ఉడుమూరి కన్నప్ప యాక్చువల్గా.
అది బసవపురాణం మన పాలకురికి సోమనాథుడు రాసింది ఇక్కడ వరంగల్ ప్రాంతం. మనోడు ఏమన్నా కాపీ రైట్స్ ఇవ్వాలంటే అతనికే ఇవ్వాలి అది. సో అందులో ఉన్నటువంటి భక్తి విధానం ఎలా ఉంటుంది, వారు శివుణ్ణి తండ్రిగా భావిస్తారు, లేదా చిన్న పిల్లోడుగా భావిస్తారు. బెజ్జ మహాదేవి ఉంటుంది, తల్లి ఉన్న విషంపు దావలేనిచ్చు, తల్లి ఉన్న పామును తాల్పలేనిచ్చు. తల్లి ఉంటే ఆ శివుణ్ణి అంటే విషయాన్ని తాగనిపిస్తుందా? వద్దు నాన్న తీసి పక్కన పెడుతుంది కదా. నేను నీకు తల్లి, అయ్యో నీకు తల్లి లేక ఇట్లయింది, నేనే నీకు తల్లి అని భావిస్తుంది బెజ్జ మహాదేవి. ఇదంతా ఈ భావన అంతా కూడా ఏంటి, వాత్సల్యం కన్నా ఇది ముగ్ధ భక్తిలో భాగంగా ఉంటుంది. ఈ ముగ్ధ వాత్సల్య భక్తి తత్పరత ఎవరిలో కనిపిస్తుంది, అర్జునులో కనిపిస్తుంది. ఎవరి పట్ల, కృష్ణుడి పట్ల. కృష్ణుడికి కూడా భక్తుల పట్ల, ఆ భక్తుల్లో ఇప్పుడు మీరు చూస్తుంటారు కదా ఆ ముగ్ధ భక్తిలో వాళ్ళకి ఆ స్నేహ సౌభ్రాతృత్వ భావం అనేది వాళ్ళలో ఎలా వస్తుందంటే, ఇప్పుడు మీరు అన్నమయ్య చూసినప్పుడు అన్నమయ్య పట్ల అపారమైన అభిమానాన్ని సంపాదించుకున్నట్టుగా చూపిస్తారు అందులో వెంకటేశ్వర స్వామి అన్నట్టు కదా. నేరుగా వెంకటేశ్వర స్వామి అన్నమయ్యని నువ్వు ఇంకా జీవించాలి, నాకు నిత్యం ఇలాంటి కైంకర్య పద్ధతుల్లో నీకు సంబంధించిన వాగ్గేయకారుడుగా నువ్వు నాకు నిరంతరం ఉండాలని కోరుకుంటున్నట్టుగా చూపిస్తాడు. అంటే దేవుడే భక్తుడికి భక్తుడైపోయేస్తుగా చూపించడం అపారమైన వాత్సల్య భక్తి అనమాట. అంటే దేవుడికి భక్తుడికి మధ్య ప్రత్యక్ష సంభాషణ ఉండడం, ఆ ప్రత్యక్ష సంభాషణలో వారికి సంబంధించిన వాత్సల్యాన్ని పూర్తిగా మనస్ఫూర్తిగా పంచుకోవడం, అంటే ప్యూరిటీ అంటాం కదా, పూర్తి ఆ శుద్ధ భక్తి తత్వం, శుద్ధ వాత్సల్య భక్తి అనేది ఉంటుంది. ఈ శుద్ధ వాత్సల్య భక్తి మనం రెండు కోణాల్లో చూడొచ్చు. ఒకటి మహాభారతం దివ్య స్వరూపుడు అని అన్నాం మనం ఎవరు, కృష్ణుడిని. దివ్యుడిగా భావిస్తే కృష్ణుడు ఎలాంటి వాడు, ఆ వాత్సల్య భక్తిలో భాగస్వామి. వాత్సల్య భక్తిలో దైవ స్వరూపుడు, అతనికి అపారమైన భక్తుడు అర్జునుడు. ఆ అర్జునుడు కృష్ణుడికి మధ్య ఉన్నటువంటి దైవ స్వరూపుడాన్ని భావిస్తే ఏముంది మనకి, వాత్సల్య భక్తుడట్టు. ఇదంతా ఇప్పటివరకు నేను చెప్పింది దైవానికి సంబంధించినటువంటి భక్తి భావం. దైవం పట్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క భావం ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క తరహా భక్తి భావాన్ని ప్రకటిస్తుంటారు. ఇంకొక భావం ఉంది, ఇది దైవంగా అదివ్యుడు. ఇప్పుడు దేవేతరుడు కానివాడు అదివ్యుడు కదా. ఆ అదివ్యుడి విషయంలో మనం గమనిద్దాం. అదివ్యుడు అంటే ఎవరు, మానవులు, మనలాంటి జీవితం. మహాభారతం మానవుల మధ్య జరిగింది. మానవుల మధ్య జరిగినటువంటి కథలో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు ఏం చేస్తున్నాడు, సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నాడు, ఉత్తమ రాయబారిగా వ్యవహరిస్తున్నాడు, సంధికే ప్రయత్నం చేస్తున్నాడు. చేసే క్రమంలో అర్జునుడు కర్తవ్య పరాన్ముఖుడయ్యే ప్రమాదం ఉంటుంది అని గమనించిన వాడు ముందే. కర్తవ్య పరాన్ముఖుడు అంటే ఏంటి, తన విధి నుంచి వైదొలిగేవాడు, పక్కకు జరిగిపోయేవాడు. తను నిర్వర్తించాల్సినటువంటి విధి కర్మ నుంచి పక్కకు తొలగిపోయేవాడు. రెండవది సమస్య, ఛానలైజ్ చేయడం చాలా కష్టం. ఛానలైజ్ చేయడం అంటే ఏంటి, వాటన్నిటినీ కలిపి వాళ్ళ ఉద్వేగాలన్నిటినీ కలిపి ఫోకస్డ్గా తీసుకెళ్ళగలగాలి. ఒక మెంటరింగ్ అన్నమాట. వాళ్ళ ఉద్వేగాలు అంటే ఉద్వేగ నియంత్రణ చేసే శక్తి కావాలి. ఉద్వేగ నియంత్రణ చేయాలంటే ఇతనికి ఏం కావాలి, అప్పుడు వారితో సున్నితంగా ఉండేటువంటి వాడితో వాత్సల్యం, గంభీరంగా ఉండేవాడితో గంభీరంగా ఉండేవాడు, ఇతనితో వాత్సల్యం ఉంటే గంభీరంగా ఉండేవాడితో పరిహాసం ప్లస్ కొంచెం ఒద్దిక. ఎందుకంటే వాడితో ఒద్దిగ్గా లేకపోతే వాడికి ఈగో పెరిగిపోతూ ఉంటుంది భీముడికి. చివరికి వచ్చి భీముడిది ఏమన్నాడు, మాకు దిక్కేవాడు, యుద్ధం జరిగితే నువ్వే అని మాట్లాడాడు. అంటే భీముడి ఈగో సాటిస్ఫై చేయాలి, ఇలా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలా చేయడంలో అక్కడ క్లియర్గా మనకు తెలుస్తుంది
కృష్ణుడు ఏ పాత్ర వహిస్తున్నాడని మానవలోకంలో ఏ పాత్ర వహిస్తున్నాడు? ధర్మ సంస్థాపనార్థం చేస్తుంది, సంభవం యుగే యుగే అంటున్నాం కదా. సరే, అదంతా దివ్యపరంగా చేస్తున్నాడు దైవం, అదే దైవం. మానవ పరంగా ఏం చేస్తున్నాడంటే వీరందరి ఉద్వేగాలను నియంత్రించే ఒక మానసిక తత్వవేత్తగా వ్యవహరిస్తున్నాడు. ఇతరుల మనసులను మాటలతో జయించగలిగిన వాడు ఇలా వ్యవహరిస్తున్నాడు. ఇదే కృష్ణుడి తత్వంలో కనిపించింది. అదే దైవంగా చూసినప్పుడు దైవంలో ఏముంటుంది? అర్జునుడికి వీళ్ళకి మధ్య మేము ఇందాక చెప్పా కదా, వాత్సల్యం ఉంది, ప్రీతి ఉంది. అదివ్యుడిగా చూసినప్పుడు ఏముంది? ఏదో మెంటర్గా ఉన్నాడు. మెంటర్ అంటే ఏంటి? శిక్షితుడు, సుశిక్షితుడు అన్నది. వాడిని చేయడం, శిక్షణ ఇచ్చేవాడు, తర్ఫీదునిచ్చేవాడు, తర్ఫీదుదారుడు. అదే. సో ఇప్పుడు మొత్తం నువ్వు గమనిస్తే ఈ ప్రయాణం అన్నిట్లో ధర్మరాజుతో రాజనీతి దృష్టితో రాయబార లక్ష్యంతో మాట్లాడినటువంటి తాత్వికుడు కనిపించాడు. అంటే రాజనీతి తత్వం ఎవరిలో? కృష్ణుడిలో, ధర్మరాజుతో. భీముడితో యుద్ధాన్ని పురికొల్పే లక్ష్యంతో ఒక పరిహాసం, చతురత, వ్యంగ్య భాష్యాలతో, పైగా కాస్త ఒద్దిక, ఇవన్నీ కనబరుస్తూ చేసినటువంటి ప్రయత్నం కనిపిస్తుంది. అంటే సాధారణ మానవుడు, సాధారణ అంటే ఊర్లో గల్లీల్లో మాట్లాడుకునే భాషలాగా వాళ్ళతో. అక్కడేమో అది సభలో రాజుతో సంభాషించే ఒక ఇంటలెక్చువల్ డిస్కషన్, అది డిస్కోర్స్, అంటే మేధోపరమైన చర్చ ధర్మరాజుతో జరిగింది. పండిత జనరంజకంగా ఉంటుంది. అది భీముడితో జరిగినటువంటి సంభాషణ పామర జనరంజకంగా ఉంటుంది. పండితులు పామరులు అనేది మనకి ఎలా తెలుస్తుంది? మాటల్ని బట్టి, అందులో ఉన్న తత్వాన్ని బట్టి కూడా తెలుస్తుంది. భీముడితో ప్రత్యక్ష సంభాషణలు, వ్యంగ్య భాష్యాలు ఉన్నాయి. ఇది పామర జనరంజకం, హాస్యరస చతురోక్తులతో కూడుకుంటుంది. ధర్మరాజుతో రాజనీతి దృష్టితో సంధి కార్యం వలన జరిగే ప్రయోజనాలన్నీ కూలంకషంగా పరిశీలించి ధర్మాధర్మ విచక్షణ చేస్తాడు. అదే అందులో తాత్వికత ఉంటుంది, శాస్త్ర పరిభాష ఉంటుంది. సో శాస్త్రజ్ఞత, తత్వజ్ఞత మిళితమై ఉంటాయి. ఇది ఇప్పుడు అర్జునుడికి వచ్చేసరికి ఏముంటుంది? ఇది తత్వశాస్త్రం అంటే ఆధ్యాత్మికం. ఇది లౌకిక పరిభాష, అది అలౌకిక పరిభాష. అది మనం గమనించాలి. గమనిస్తే దైవంగా మాట్లాడినప్పుడు అలౌకిక పరిభాష. అలౌకికం అంటే అలౌకిక అంశాలంటే ఏమొస్తాయి? ఆత్మ, నెక్స్ట్ స్వర్గం, ఇలాంటివి ఉంటాయి కదా, దైవం, దైవభీతి, ఇవన్నీ అలౌకిక అంశాలు. మోక్షం అంటే నాన్ మెటీరియలిస్టిక్ ఆస్పెక్ట్స్. ఈ వస్తు వ్యామోహాన్ని విడిచిపెట్టిన చర్చలు అన్నీ ఎటువంటివి? ఆధ్యాత్మిక అంశాలు వస్తాయి. ఆధ్యాత్మిక దృష్టికోణం ఉంటుంది, ఆధ్యాత్మిక దృక్కోణం ఉంటుంది. ఈ అలౌకిక అంశాల్లో ఏముంటుంది? ఆధ్యాత్మిక దృక్కోణం ఉంటుంది. ఇప్పుడు శాశ్వతమా మనం భూమి మీద కట్టుకపోతామా అన్నామంటే అది ఒక ఆధ్యాత్మిక కోణం. అందరం శాశ్వతమా భూమి మీద? అన్నీ కట్టుకొని పోతామా? ఏదో ఒకనాడు ఎప్పుడొకప్పుడు అందరం ఈ భూమి నుంచి వెళ్ళాల్సిందే, గెస్టులుగా వచ్చాం అని మాట్లాడితే అదంతా ఏంటిది? ఇది అలౌకిక అంశం. అంటే మన శాశ్వతం కాదని తెలిసినటువంటి ఆలోచనలో ఏముంటుంది? మరి ఎవరు శాశ్వతం?
మనం శాశ్వతం కాదు అంటే ఎవరు శాశ్వతం కాదా? ఓకే, ఎవరు శాశ్వతం కానప్పుడు మరి ఎందుకు ఇదంతా ప్రయాస అంటే మనం ఒక 1000 ఏళ్ళు ఉండం, కనీసం 100 ఏళ్ళు కూడా ఉండం, మరి దేని గురించి ప్రయాస, ఏం చేద్దాం అని ఎవరికైతే ఆలోచన వస్తుందో అలాంటి వాళ్ళంతా ఏ కోణంలో ఉన్నట్టు, ఏ పర్సెప్షన్లో వాళ్ళు ఆలోచిస్తున్నట్టు, ఆధ్యాత్మిక కోణంలో ఆలోచిస్తున్నట్టు, అలౌకిక దృష్టితో చూస్తున్నట్టు ప్రపంచాన్ని. అంటే ఇదిగో ఇది నాదే, అది నాదే, ఇది నాదే అనడవాడు. వాడు ఏంటంటే ఇవన్నీ నా దగ్గర ఉన్నా కూడా నేను ఉండనుగా ఫస్ట్ భూమి మీద, నేనేం చేసుకోవాలి, అవి నాతో తీసుకుపోనుగా అని మాట్లాడతాడు. అదే అదివ్యుడికి వస్తే లౌకిక అంశం ఉంటుంది. లౌకిక అంశంలో నీకేముంటాయి? రాజ్యం, పాలన, అధికారం, ఆస్తి, సంపద, బంధువులు, వీళ్ళందరూ వస్తారు లౌకిక అంశంలో. రైట్. ఇప్పుడు బంధువులు అలౌకిక అంశంలో ఎవరు శాశ్వతం కాదన్నప్పుడు బంధువులు శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు మనందరం ఆ బంధం నుంచి విడిపోవాల్సిందే అనే భావన ఉంటుంది. ఏదో ఒక రాజమౌళి సినిమాలో మగధీరలో 400 ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళు ప్రేమించుకుంటారేమో, కానీ సాధారణంగా లౌకిక పరిభాషలో చూస్తే, అలౌకిక పరిభాషలో చూస్తే ఏమవుతాం మనం? ఎటు వెళ్తాం? నీకు నాకున్న బంధం కూడా స్వల్పకాలం ఉంటుంది, శాశ్వతం కాదు ఈ బంధం. ఏ బంధం శాశ్వతం కాదంటాడు. ఎవరిది? వేమన బ్యాచ్ అనమాట. అట్లాంటిది అలౌకికం. ఈ బంధువుల్ని అరే సిరి నాకేలందునే గ్రాసవో సౌధన్యంబులు వచ్చు నన్ను నారయు ఈ చుట్టాలకు అని ధర్మరాజు అంటాడు. అంటే అది లౌకిక అంశం. రాజ్యపాలు ఇవ్వట్లేదు, రాజ్యభాగం ఇవ్వట్లేదు అంటున్నాడు. సంపదకి నేను క్షత్రియ ధర్మాన్ని పాటించాలంటున్నాడు. అది ఇవన్నీ కూడా ఏంటి? రాజ్యం, సంపద, బంధువులు, ఇది లౌకిక అంశాలు. ఈ లౌకిక చర్చ జరుగుతుంది ఒకవైపు. ఆ లౌకిక చర్చ జరుగుతున్నప్పుడు ఏది ఉచితం, అనుచితం, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది మంచి, ఏది చెడు అనే చర్చ జరుగుతుంది. అందులో మంచి వైపు, ధర్మం వైపు నిలబడేవాడు కృష్ణుడు, నాయకుడు. అందుకే అదివ్య నాయకుడు. అలౌకిక చర్చలు, ఇంకా అలౌకికమైన చర్చలు వచ్చినప్పుడు ఏంటన్నట్టు వీటన్నిటికీ అతీతమైన జీవితంలోకి వచ్చినప్పుడు కూడా అతను యుగ పురుషుడు. సంభవామి యుగే యుగే ధర్మ సంస్థాపనార్థం. అతను సర్వాంతర్యామి, ఆ తత్వంలో ఉంటాడు. ఈ సర్వాంతర్యామి సకల చరాచర జీవులు ఇతని ఆధీనంలో, ఇతని స్థితిలో నడుస్తుంటే సృష్టి స్థితిలో స్థితికారుడు అలాంటివాడు. ఇవన్నీ కూడా తన సృష్టి, వీటికి సంబంధించినటువంటి కార్యం కూడా తనదే. నువ్వు నిమిత్త మాత్రుడివి, నీకు విధించిన కర్తవ్యాన్ని, నీ కర్మని నువ్వు అనుసరించు అంతే అనేటువంటి జీవనం. అదేంటిది? అలౌకికం. ఆ అలౌకిక చర్చ ఎవరితో జరుగుతుంది? అర్జునుడితో. భీముడితో జరుగుతుందా? భీముడి దగ్గరికి వెళ్ళి సృష్టి స్థితి లయ అంటే పోరా బాబు అంటాడు. ఓకే, అరే దుర్యోధన్ని అక్కడ కొట్టు ఇక్కడ కొట్టు అంటే చెలో కొడదాంపా అంటాడు. భీముడితో జరగాల్సిన చర్చ అదివ్యుడు, అర్జునుడితో జరగాల్సిన చర్చ దివ్యుడు. అందుకే దివ్య స్వరూపుడు, సర్వం తెలిసినవాడు, అంతర్గతాన్ని, అంతరంగ విషయాలను పరిశీలించే శక్తి కలిగినవాడు. అందుకే సర్వాంతర్యామి. సో ఈ విధంగా మనోడు కృష్ణుడు కనిపిస్తూ ఈ చర్చ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు అర్జునుడు ప్రవేశించాడు. ఇప్పటిదాకా ఎవరెవరితో జరిగింది? ధర్మరాజుతో, నెక్స్ట్ భీముడు, ఆ పైన అర్జునుడు వచ్చాడు. ఈ అర్జునుడితో జరుగుతున్న చర్చ ఏంటో చూడు. వాసుదేవునికి అర్జునుడు ఇట్లనియే చెప్పగల అంతపట్టును చెప్పనీక అజాతశత్రుండు. అజాతశత్రుడు అంటే ఎవరు? ఏ శత్రువుని కోరుకొని వాడు, అందరితో మంచిగా ఉండాలనుకునేవాడు ధర్మరాజు. అదే భీమునికి మంట. అందరితో మంచిగా ఉండాలంటాడు, వాడి పొద్దున్న లేస్తే నన్ను చంపాలని చూస్తాడు ఆ దుర్యోధనుడు. అక్కడేమో లక్క గృహానికి నిప్పంటిస్తాడు. చిన్నప్పుడు ఏమో నన్ను పాతాళాన్ని పడేస్తా అంటాడు. ఇప్పుడు కూడా నన్ను చంపాలని చొచ్చిన చోట చొచ్చి తెగజూచు తిరిగినవాడు. గుర్తుంది కదా పద్యం. ఇది చెప్పగల అంతడు. అట్లాంటివి
కానీ ఇప్పుడు మనోడు ఏంటి, అజాత శత్రువుగా ఉండేవాడు ధర్మరాజు. చెప్పగల ఎంత పట్టునో చెప్పాను. ఇక అజాత శత్రువుడు అంటే అర్జునుడు వచ్చేసి మా అన్న ధర్మరాజు ఏ శత్రువు లేనివాడు, శత్రుత్వం కోరుకోనివాడు. ఈ పదంలోనే అతనికి ఉన్నటువంటి వినయ విధేయ వైఖరి కనిపిస్తుంది. ఎవరిది? అర్జునుడిది. అర్జునుడు ఏముంటుంది? వాత్సల్యంలో ఏముంటాయి? ఎప్పుడైనా వినయం ఉంటుంది, విధేయత ఉంటుంది. ఇప్పుడు వినయ విధేయ రామ అన్న బ్యాచ్ అనమాట అర్జునుడు. కానీ రాముడు కాదులేండి, ఉలూచి చిత్రంగా సుభద్రలు ఉంటారు పక్కన, ద్రౌపది కాకుండా. సో అలాంటప్పుడు వింటివి వారెంగు మాకెళ్ళను పలుకంగా మాటలుండు కలవే. ఇంకా నేను విన్నాను, మా అన్న మాట్లాడాడు, నేను విన్నాను. ఎవరు? అర్జునుడు అంటున్నాడు. అన్న తర్వాత ఇవి వారు కూడా వాళ్ళకు కూడా తెలుసు ఈ విషయం. తెలుసు మరి నాకు ఎల్లను పలుకంగా మాటలుండు, మాకు ఎల్లను ఇంకేంటి ఇంకేమైనా మాటలు మా అందరికీ కూడా అజాత శత్రువు అంటే ఎవరు? మా అన్న ధర్మరాజు మాట్లాడిన తర్వాత ఇంకా మాట్లాడడానికి అవకాశం ఉంటుందా? ఏ నిర్ణయం అని ఎవరిది? మా అన్న ధర్మరాజు చెప్పిందంటే ఇక ధర్మం అన్నట్టే. ధర్మాన్ని నేను కాదనలేను. పైగా మా అన్న అన్నాడు అంటే అన్న మాట జవదాటని తమ్ములం మేము. చలో అందరం పదండ్రా అరణ్యవాసానికి అంటే పోతాం, అజ్ఞాతవాసానికి పోదాం పదండ్రా అంటే పోతాం. నన్ను కాస్త ఏమంటారు ట్రాన్స్జెండర్ వేషం వేయరా అంటే కూడా వేస్తాను, మా అన్న ఏం చెప్తే అది చేస్తాను అనేవాడిని. వేసి అయినను చెప్పేదో కన్నయ్య అంత ఇంకేం చేస్తాను నేను అన్నయ్య. అయినా కూడా మా అన్న చెప్పిన తర్వాత అంటే వినయాన్ని ప్రకటిస్తున్నాడు. మా అన్న చెప్పేసిన తర్వాత మేము మాట్లాడడానికి అనర్హులం, మాకంటూ ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఉండకూడదు, అయినా కూడా ఏదో కొంచెం చెప్పుకునే ప్రయత్నం చేస్తా అని అతనికి ఉన్నటువంటి అపార వినయాన్ని ప్రకటించాడు. ధర్ముడు నీకు చెప్పాల్సిందని చెప్పాడు, మాటలన్నీ విన్నావు, ప్రత్యేకంగా మేము చెప్పాల్సిన మాటలు ఏమీ లేవు, అయినా ఏదో కొంచెం తోచింది చెప్తాను, నాకు తెలిసింది అని ఇట్లా సాధారణంగా మాట్లాడుతూ ఇదో భీముడు సూటిగా మాట్లాడితే అర్జునుడు ఎలా మాట్లాడతాడని చెప్పి అక్కడ రాసే కూడా ఇందాక ఇక్కడ సున్నితంగా మాట్లాడతాడు. భీముడు ఎలా ఉంటాడు? గంభీరంగా మాట్లాడతాడు. అర్జునుడు సున్నితంగా. అజాత శత్రువు అండంలోనే అందులో ఒక విశేష సార్థక అంశం ఉంది. అంటే ఎవరి పట్ల శత్రుత్వాన్ని కోరుకున్న వ్యక్తి కాదు. పగ అడిగించుడు ఎంతో శుభం వదిలేస్తా అడంగునే పగంబగా అన్నాడా లేదా? ఎవరు? ధర్మరాజు. పగ అడిగించుటే శుభం అని మాట్లాడినవాడు అజాత శత్రువే అవుతాడు. అలా మాట్లాడినా అంటాం ఔపచారిక అర్థం. అతడి అభిప్రాయం కంటే వేరే నిశ్చయం మాకుంటుందా అని చెప్తూ ఇలా అభిమానధనుడని స్పష్టమవుతుంది. ధృతరాష్ట్రుడు అతిలోప దూషితుండు దాత్రీభాగం ఈ నేర్చునే. ధృతరాష్ట్రుడు ఎలాంటి వాడు? ధృతరాష్ట్రుడు అంటే పెదనాన్న, ఈ పాండురాజు అన్న. వాడు ఎలాంటి వాడు? లోభి అంటే పీనాసోడు, రూపాయి దానం చేయడం, పిల్లికి బిచ్చం పెట్టిన బ్యాచ్. ఎవరాడు? ధృతరాష్ట్రుడు అతి లోభ దూషితుడు. దాత్రీభాగం అంటే ధాత్రి అంటే భూమి, భూభాగాన్ని దాత్రీభాగం ఈ నేర్చునే మాకు ఇస్తాడా? మాకు ఇవ్వాల్సిన రాజ్యభాగం మాకు ఇస్తాడా? ఈ నేర్చునే. సుతుండు కష్టుడు సంధియేలా అగునంచున్ మున్ను పైకెక్కిన మున్నకై పెక్కిన అట్టి తలమ్ము అచ్యుత. ఇదిగో సుతుడు అంటే దుర్యోధనుడు ఎటువంటి బ్యాచు? వాడు దరిద్రుడు, దుష్ట నీచ నికృష్ట చండాల అపరాచ పాపాత్ముడు నిరంతర కుక్షుడు అక్కుపక్షి. ఎవరు వాడు? ఎవడు ఫస్ట్ పద్యం మొదలుపెట్టినా మీరు గుర్తుపెట్టుకోండి. భీముడు మొదలుపెట్టినా అర్జునుడు మొదలుపెట్టినా ఫస్ట్ తిట్టింది ఎవరిని? దుర్యోధనుని. ఫస్ట్ పద్యంలో అదే ఉంటుంది. అక్కడ కుటిల మతులు అవినీతి పరులు క్రూర కర్ములు అట్టి వాళ్ళకి అనుపజాలని ధర్మరాజు ఆల్రెడీ అన్నాడు. అలాంటి మాటనే యాజ్ ఇట్ ఈజ్ తీసుకున్నవాడు భీముడు. మళ్ళీ మొదటి పద్యంలో అదే పద్ధతిలో మనం ఇక్కడ తీసుకొని సంధియేలా అని వాడు సంధికి ఏమాత్రం ఓర్వడు, దానికి ఒప్పుకోడు. పైగా కైపెక్కినంటే గర్వం ఎక్కడం, గర్వానికి లోనవ్వడం. అలాంటి పరిస్థితే వస్తే అచ్యుత నీకు కలిగినది గాంధీవంబు దివ్యాస్త్ర సంతతియు పెట్టినట్లు ఉండ మమ్ము చింతంబ అపరాధే కదే అంటున్నాడు. అంటే నా గాంధీవం తెలుసు కదా అర్జునుడి ఆయుధం, దాన్ని ఏమాత్రం ముట్టుకోకుండా ఉండే పరిస్థితి కల్పించవా ప్లీజ్ అంటున్నాడు. ఎవరు? అర్జునుడు. అంటే ధృతరాష్ట్రుడు అతిలోప దూషితుడే.
ఈ దుర్యోధనుడు కర్కశకుడే, సంధికి ఏమాత్రం సహకరించని వాడే. కానీ నాకేం కల్పించాలి నువ్వు? ఏదో ఒకటి చేసి మా అన్న చెప్పినట్టుగా ఆ గాంధీవాన్ని నేను ముట్టుకునే పరిస్థితి కల్పించుకో అంటున్నాడు. కలిగినది గాంధీవం దివ్యాస్త్ర సంతతియం. సంతతి అంటే మొత్తం సమూహాన్ని పెట్టినట్లే ఉండు, ఎక్కడ పెట్టానో అక్కడే ఉంచేటట్టు చూడు. అలా చేసి చింత బాపరాదే, మా మనసులో బాధను తగ్గించే ప్రయత్నం చేయరాదే, ఆ చింత లేకుండా చేయొచ్చు కదా అంటున్నాడు. చూడు, దుర్యోధనుడు పరమ దురాశపరుడు, అతడు మాకు రాజ్యభాగ్యం ఇవ్వడానికి అంగీకరించడు, అతని కొడుకు కూడా మూర్ఖుడు. సో అట్లాంటి వాడు సంధికి ఏమాత్రం సహకరించడు. మరి ఈ గాంధీవం దివ్య బాణాలు ఇవన్నిటిని కూడా ఉన్న చోటనే యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంచేలాగా చేస్తే మాకు ఏ చింత లేకుండా ఉంటుంది కదా, ఆ మార్గం చూపించలేవా అని ఇట్లా వేడుకుంటున్నాడు భక్తిభావంతో. ఇప్పుడు మీకు తెలుస్తుంది, ఏదైనా సరే అర్జునుడు వినయం, విధేయత, వేడుకోవడం ఇవే ఉంటాయి అర్జునుడిలో. అలాగే అనిపిస్తుంది అర్జునుడు ఎలాంటి వాడు? గూఢాభిమాని. అంటే తన అభిమానాన్ని మనసులోనే దాచుకుంటాడు, దాన్ని బయటికి ప్రకటించడు. భీముడు అభిమానాన్ని ఏమాత్రం చంపుకోడు. 1% చచ్చిపోతున్నా సరే వెంటనే అసలు బయటపడిపోతాడు. అంటే కొంతమందికి ఆత్మాభిమానం అంటాం కదా, అది లోపల దాచుకొని ఉంటారు, బయటికి వ్యక్తం చేయరు. దాన్ని ఆపి అన్న చెప్పినట్టు నడుద్దాం, కృష్ణుడు చెప్పినట్టు నడుద్దాం, భీష్ముడు చెప్పినట్టు నడుద్దాం, భీష్మ పితామహ అంటే ఇలా నిరంతరం వాళ్ళు వాళ్ళ వినయాన్ని కనబరుస్తారు తప్ప తమ లోతైన అభిమానాన్ని అలానే దాచుకుంటారు. స్వీయ అభిమానాన్ని అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ని వాళ్ళు బయటికి వ్యక్తం చేయరు, బయటికి ఎక్స్పోజ్ అవ్వాలని కోరుకోరు, ఇతరులు బాగా గౌరవించేయాలని కోరుకోరు. వారు ఎప్పుడు హంబుల్గా ఉంటారు, డౌన్ టు ఎర్త్ ఉంటారు. అలాంటి అలాంటి వాళ్ళందరినీ ఏమంటాం మనం? గూఢాభిమాని అంటాం. గూఢాభిమాని సంధి పడనీరని తెలుసు కాబట్టి ఏదో రకంగా సంధి కుదిరేలా చెయ్యి, నన్ను ఇదిగో గాంధీవ పరాక్రమాన్ని ఏమాత్రం ప్రపంచానికి చాటడానికి అవకాశం లేకుండా చెయ్యి నాకు అని చెప్తున్నాడు. సరే ఇలా చెప్పింది, నీ వనరింపబూడిన పని కమలోదరా, నీవేదైతే పని తలపెట్టావో అంటే సంధి కార్యం అది తలపెట్టావో ఆ పనిని కమలోదరా, దానికి కీడు పుట్టునే నువ్వు అంటే ఈ మనోడు కృష్ణుడిని ఆరాధ్యభావంతో చూస్తాడు కదా. కృష్ణుడు తలపెట్టాడంటే దానికి అసలు అడ్డంకి ఉంటుందా? ఆటంకం జరుగుతుందా? ఒక సంకటం అనేది ఎదురవుతుందా? అవకాశమే లేదు. కృష్ణుడు తలపెట్టిన పని దానికి కీడు పుట్టునే. ఇదిగో నీ వనరంపబూనిన పని కమలోధర. కమలోధర అంటే ఉదరంలో కమలం నుండి, కమలం నుంచి ఎవరు? బ్రహ్మ జనించాడు. అందుకే అతనికి ఇలా పిలుస్తారు, కమలోధర కీడు పుట్టినే. కావనినట్లయుండి అవు కార్యము, అసలు అవ్వవు అనుకున్న పనులు కూడా ఏం చేస్తావు? అయ్యేలాగా చేయగలుగుతావు. ఎలాంటి వాడు? కృష్ణుడు. అవు కార్యము అట్లగుటం ప్రయత్న సంభావన చేత పౌరుషం పద్ధతి ఫలసిద్ధి ఒందుచో దైవము తోడ్పడన్ వలయు తథ్యము రెండునో నీ వినోదములు. నీ వినోదములు అనడంలోనే ఏముంది చూడండి ఇక్కడ. ఇవన్నీ ఎవరి లీల? నీ లీల. నీ లీల కృష్ణ. ఇది నువ్వు తలుచుకుంటే అవుతుంది, తలుచుకోకపోతే అవ్వదు, నీకు సాధ్యం కానిది లేదు అని అండంలోనే అర్థమే ఉంది. కృష్ణుడు దైవాంశ సంభూతుడని ఆరాధ్య భావంతో కీర్తిస్తున్నటువంటి భక్తు భావం కలిగినటువంటి భక్తుడిగా అనిపిస్తున్నాడు ఇక్కడ అర్జునుడిలో. నీ వినోదములు అంటే ఇవన్నీ నీ క్రీడ, నువ్వు ఆడించే ఆట స్వామి ఇది అంటున్నాడు. నీ వనరింపబూడిన పని కీడు పుట్టినే హాని కలుగుతుందా? నీవు సంకల్పించిన పనులు కార్యాలు కావు అన్నట్లే నెరవేరినట్లే కనిపించినప్పటికీ, అవ్వవు అన్నట్టే అనిపించినప్పటికీ చివరికి ఏం జరుగుతాయి? అవి అయిపోతాయి. సట్లాగు అందువలన ప్రయత్న సంభావన చేత పౌరుష పద్ధతి, పురుష లక్షణం అంటే ప్రయత్నించడం. ఇప్పుడు మీరు ఇక్కడ మళ్ళీ టైటిల్ వచ్చింది. టైటిల్ ఏంటి? ఉద్యోగ పర్వం. ఉద్యోగం అంటే ఏంటి? ప్రయత్నం. ఉద్యోగం పురుష లక్షణం అంటే ఇక్కడ చూడండి అది వచ్చింది ఇక్కడ. పౌరుష పద్ధతి, పురుష ప్రయత్నం, ఉద్యోగం అన్నమాట. ఉద్యోగం అంటే ప్రయత్నం. ఉద్యోగం ఎవరి లక్షణం? పురుష లక్షణం. పురుష లక్షణం అంటే పురుషుడు స్త్రీ అని కాదు, పురుషుడు పర్సన్ అనే. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో మన తెలుగులో
ఉత్తమ పురుష, మధ్యం పురుష, ప్రథమ పురుష అంటాం గ్రామర్కి వస్తే. ఇంగ్లీష్లో ఏమంటాం వాటిని? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటాం. అంతేగాని ఉత్తమ పురుష, మధ్యం పురుషని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఫస్ట్ మెయిల్, సెకండ్ మెయిల్, థర్డ్ మెయిల్ అంటావా? లేదా ఫస్ట్ మ్యాన్, సెకండ్ మ్యాన్, థర్డ్ మ్యాన్ అంటావా? ఏదో హీ మ్యాన్, బ్యాట్ మ్యాన్ అన్నట్టు అనం కదా. దాన్ని ఏమంటాం మనం? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. దాని అర్థంలోనే మనకి తెలిసిపోతుంది. పురుష అంటే అర్థం ఏంటి ఇక్కడ? పురుషుడు అని కాదు. పురుష అంటే పర్సన్, ఏ హ్యూమన్ అన్నట్టు. ఓకే. సో మన ఫెమినిస్టులు తెలియక అంతా పురుషులకు అనుగుణంగా రాసేసుకున్నారండి అంటారు. పురుషులకు అనుగుణంగా రాయడం ఏంటంటే మనుషులకు అనుగుణంగా రాసుకున్నారు, పర్సన్స్కి అనుగుణంగా. ఆ తప్పు ఎట్లా అవుతుంది? మనుషులకు అనుగుణంగా రాసుకోవడం తప్పు కాదు కదా. పురుష అంటే మనిషి అన్నట్టుగా అర్థం అనమాట. ఆ పద్ధతిలో తీసుకోవాలి. ఇప్పుడు ఆ పద్ధతిలో తీసుకుంటే ప్రయత్న సంభావం చేత అవును నెరవేర్చాం. పురుష లక్షణం, ఉద్యోగం పురుష లక్షణం అంటే మనోళ్ళు ఎలా మార్చేశారు దాన్ని? ఓన్లీ అబ్బాయికే వర్తించేలాగా చేశారు. ఉద్యోగం పురుష లక్షణం అంటే ఇప్పుడు ఎవడు పని చేయాలి చచ్చుకుంటూ? కుటుంబాన్ని ఎవడు పోషించాలి? అబ్బాయి, మగవాడు పోషించాలి. ఎవడి లక్షణం అంటే అది పురుషుడు అనే ఫీలింగ్లో ఉన్నారు. మనిషి అనేవాడు భూమి మీద పుట్టిన తర్వాత ఎవడైనా సరే, ఏ లింగమైనా సరే, స్త్రీలింగమా, పుంలింగమా, నపుంసలింగమా, వాళ్ళు ఏదో ఒక ప్రయత్నం చేయాలి. చేయకపోవడాన్ని ఏమంటారు? అది ఆ లక్షణహీనుడు అంటారు. లక్షణహీనుడు లక్ష్యహీనుడు. లక్ష్యహీనుడు నిరర్ధకం, వాళ్ళు అనుత్పాదకం సమాజానికి. ఓకే. సో అప్పుడు పురుషుడైనా స్త్రీ అయినా ఏ లింగమైనా సరే ప్రయత్నం చేయాలి ఏదో ఒక రంగంలో అని అర్థం. ఇగో ప్రయత్న సంభావన చేత కార్యమనుచుడు పౌరుషం పద్ధతి. సో తత్ ఫలసిద్ధి పొందుచోన్, ఆ కార్యం ఫలదాన్ని పొందడంలో దైవం తోడ్పడవలయున్ అన్నాడు చూడండి. ఆ ఫలసిద్ధి పొందాలంటే ఎవరి తోడ్పాటు కావాలి? దైవ సహకారం కావాలి. ఇప్పుడు దైవం ఎవరిక్కడ? పౌరుషం దైవం, పురుషుడు దైవము అనేవి ఈ రెండు కూడా ఎవరికి లోబడి ఉంటాయి? నీ వినోదములు, నీ ఇష్టానికి లోబడి ఉంటాయి అంటున్నాడు చూడండి ఇక్కడ. మళ్ళీ ఒకసారి చూస్తే పద్యంలో, నీ వనరింపబూని పని కమలోధరా, దానికి ఆటంకం కలుగుతుందా? కలదు. కీడు పుట్టునే? నో. కావని ఎట్లు ఉండి అవు కార్యము, అవి కానట్లే ఉంటే కానీ అయిపోతాయి. పైగా అట్లా అగుటం ప్రయత్న సంభావన చేత ఎవరి పద్ధతి? పురుష పద్ధతి. అంటే ఉద్యోగం పురుషపు లక్షణం, ప్రయత్న సంభావన చేత పౌరుషం పద్ధతి. తత్ ఫలసిద్ధి ఉండడం, మరి ప్రయత్నం చేసావు, ప్రయత్నం చేసిన తర్వాత మరి ఆ ఫలం సిద్ధిస్తుందా లేదా? అది ఎవరి చేతిలో ఉంటుంది? మళ్ళీ నీ వినోదములు, నీ చేతిలో ఉంటుంది. నేను ప్రయత్నం చేశా, నేను ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యా, కానీ ఆ ర్యాంక్ ఇవ్వాలా లేదా అనే మళ్ళీ ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో ఉంది. కేవలం ప్రయత్నమే నా చేతిలో ఉంది అని మాట్లాడుతూ ఇదిగో పొందొచ్చో దైవం తోడ్పడని వలయం. నేను ప్రయత్నం చేస్తా. ఉద్యోగం పురుష లక్షణం అంటే ప్రయత్నం మనిషి లక్షణం. కానీ మనిషి ప్రయత్నం చేశాడు, ఆ ఫలసిద్ధి పొందాలంటే ఎవరి సహకారం కావాలి? దైవ సహకారం కావాలి. ఆ రెండు కూడా, ఆ పౌరుష లక్షణం కానీ ఆ దైవ సహకారం కానీ రెండు ఎవరి వినోదాలు? నీ వినోదాలు, నీ చేతుల్లో ఉన్నాయి. అంటే మేము ప్రయత్నం చేయాలన్నా నువ్వే చేయిస్తావు, వద్దనుకున్నా ఆపేస్తావు. మేము ప్రయత్నం చేసిన తర్వాత వచ్చే ఫలితాన్ని ఇవ్వాలన్నా నువ్వే ఇప్పిస్తావు, వద్దనుకున్నా ఆపేస్తావు. మేము ప్రయత్నం చేయాలన్నా నువ్వే, వద్దన్నా నువ్వే, దాని ఫలితం రావాలన్నా నువ్వే, వద్దన్నా నువ్వే. దట్ ఈస్ కాల్డ్ సర్వాంతర్యాయతత్వం. సకల చరాచర సృష్టి నీ చేతుల్లో ఉంది అని అర్థం. అలా. సో దిస్ ఈస్ కాల్డ్ వాత్సల్య ముగ్ధ భక్తి అనమాట. రైట్. ఇలా దానిలో ఆధ్యాత్మిక చింతన, అలౌకిక అంశం, ఆధ్యాత్మికమైన విషయాలు చర్చించడం మొదలుపెట్టాడు ఇక్కడ. ఎవరి మధ్య జరిగింది ఈ సంభాషణ అంతా? అర్జునుడికి కృష్ణుడికి మధ్య స్టార్ట్ అయింది. అర్జునుడు కృష్ణుడి సంభాషణ అంతా అయిపోగానే ద్రౌపది సంభాషణ ఉంటుంది. ఆ ద్రౌపది కూడా అయిన తర్వాత అప్పుడు మనకి క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయడానికి వస్తుంది. అప్పుడు నేను 1 by 1 క్వశ్చన్ ఆన్సర్స్ మీకు పీడిఎఫ్స్ పంపించేస్తాను. రైట్. ఆల్ ది బెస్ట్.